ప్రియమైన దేవుని జనాంగమా, గత వారం చాలా విషయాలు మనం నేర్చుకున్నాం దైవ గ్రంథంలో నుండి. ఈ వారం కూడా అందరూ హృదయాలు ఖాళీ చేసుకుని వచ్చారా లేదా? చేసుకుని వచ్చారా? హృదయాలు ఖాళీ చేసుకుని దేవుని సన్నిధికి రండి. హృదయాలలో కల్మషాలు నింపుకొని దేవుని సన్నిధికి రావద్దు. వెర్రవీగుతున్న దుష్టత్వాన్ని, కల్మషాన్ని విడిచి మీరు ముగ్గురు ముందుకు వచ్చేయండి. అన్న, మీరు ఎక్కడికైనా పని ఉందా మీకు? అక్కడ మీ ముగ్గురు పని ఉంటే ఉండండి. పని ఉందా? ఏం లేదు కదా, ముందుకు వచ్చేయండి. వెర్రవీగుతున్న దుష్టత్వాన్ని, కల్మషాన్ని మాని లోపల నాటబడి, ఎక్కడ నాటబడాలట? లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును ఎలా అంగీకరించమంటున్నాడు? సాత్వికముతో అంగీకరించండి. ఎప్పుడైతే మీ లోపల వాక్యం నాటబడుతుందో ఆ నాటబడిన వాక్యాన్ని మీరు ఎప్పుడైతే సాత్వికంతో అంగీకరిస్తారో అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది, ఫలభరితంగా ఉంటుంది. కనుక హృదయం ఖాళీగా పెట్టుకొని ఎక్కడికి రావాలంటే దేవుని సన్నిధికి రావాలి. ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని బయలుదేరాలి. మీరు ఏమని ప్రార్థన చేసుకుని బయలుదేరాలి తెలుసా? తండ్రి, మిమ్మల్ని ఆరాధించడానికి ఆత్మతో సత్యంతో ఈరోజు మీ సన్నిధికి వస్తున్నాను. పరిశుద్ధాత్మ సహవాసంలో ఉంటూ మీ సత్యాన్ని ఈ హృదయంలో పెట్టుకుంటూ మీ కొరకు ఫలభరితమైన స్థితిలో, ఉన్నతమైన స్థితిలో ఎదగటానికి నాకు ఇంకా శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి. ఈరోజు నేను మిమ్మల్ని ఆరాధించడానికి నా పనులన్నీ పక్కన పెట్టేసి, లోకాన్ని పక్కన పెట్టేసి, లోక సంబంధమైన ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి వచ్చేస్తున్నాను ప్రభు, మీ సన్నిధికి వచ్చేస్తున్నాను. ఇక్కడే కూర్చుంటాను, మీ మాట కొరకు కనిపెడతాను. మీ సేవకుడి ద్వారా నాతో ఏం మాట్లాడనై ఉన్నారో దాని కొరకు కనిపెడతాను. కనిపెట్టి దాన్ని హృదయంలో పెట్టుకుని దాని ప్రకారంగా జీవిస్తాను అనే భావజాలం మీకుండి మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తారో ఆ వాక్యం మీ హృదయంలో ఫలించడం మొదలు పెడుతుంది. అది దీవెనకరంగా మారుతుంది, ఆశీర్వాదకరంగా మారుతుంది. నీవు నడుచు మార్గములన్నిటిలో అది నిన్ను సరళం చేస్తూ, నీకు ఉపయోగపడుతూ, నీకు జ్ఞానం చెబుతూ, వివేకం చెబుతూ, నేర్పరిగా నిన్ను మలుస్తూ, చెక్కుతూ, దిద్దుతూ, అభివృద్ధి పదవిలో నిన్ను నడిపిస్తూ, సమస్యలు వచ్చినప్పుడు నిన్ను కాపాడేది ఆ వాక్యమే. నా పాదములు తప్పిపోకుండా, జారిపోకుండా నీవు నన్ను ఏం చేశావు? కాపాడుతున్నావు. చిక్కుబడకుండా, నా పాదములు చిక్కుబడకుండా నీవు నన్ను ఏం చేశావు? కాపాడుతున్నావు. నేను తొట్టిల్లిపోకుండా నన్ను నువ్వేం చేస్తున్నావు? కాపాడుతున్నావు. ఈ విధముగా అనేకమైన మేలులతో నా హృదయాన్ని తృప్తిపరుస్తున్నావు తండ్రి. దేన్ని బట్టి అంటే వాక్యం నీ హృదయంలో ఉండడాన్ని బట్టి. గుర్తుపెట్టుకోండి, ఎవరి హృదయంలో ఎక్కువ దేవుని మాటలు ఉంటాయో వాళ్ళు ఎక్కువగా దేవునికి దగ్గరవుతారు, ఎక్కువగా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఎవరి హృదయంలో తక్కువగా దేవుని మాటలు ఉంటాయో వాళ్ళు తక్కువగానే దేవునికి సమీపంగా ఉంటారు, వాళ్ళు తక్కువ ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఈ ఎక్కువ తక్కువ అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే, ముందుగా నేను చెప్పినట్టు నీ స్వనిర్ణయమే, నీ స్వచిత్తమే. నీకు ఇష్టమైతే ఎక్కువ తీసుకో, ఇష్టం లేదా తక్కువ తీసుకుంటావు. తక్కువ తీసుకున్నావా తక్కువగానే ఉంటావు, ఎక్కువ తీసుకున్నావా ఎక్కువగా ఉంటావు. అర్థముందా? సమృద్ధి కావాలి అనుకున్నప్పుడు సమృద్ధి గల జలములలో, దీవెనకరమైన జలములలో నీవు నిలబడాలంటే, అలాంటి పొర్లుతూ ప్రవహిస్తున్నటువంటి దీవెనకరమైన జలములు నిన్ను ఆవరించాలంటే ఖచ్చితంగా దేవుని సత్యాన్ని, దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. అందుకనే మళ్ళీ చెప్తున్నా, బైబిల్ చదవడానికి ఖాళీ లేదనే పనికి మాలిన మాట ఎప్పుడు మాట్లాడకండి. ఏమి లేదట, బైబిల్ చదవడానికి ఖాళీ లేదు. బైబిల్ వినడానికి కూడా ఖాళీ లేదనే పనికి మాలిన మాట కూడా ఎప్పుడు మీరు దయచేసి మాట్లాడకండి. మనకి బైబిల్ చదవడానికి ఖాళీ ఉండాలి, బైబిల్ వినడానికి ఖాళీ ఉండాలి, ప్రార్థన చేయడానికి ఖాళీ ఉండాలి, ఆరాధనకు రావడానికి ఖాళీ ఉండాలి, దేవుని పని చేయడానికి ఖాళీ ఉండాలి. వీటిలో ఏ విషయంలో ఖాళీ లేకపోయినా మనం ఖాళీ అయిపోయిన తర్వాత ఏముండదు, ఇంకా అంతా ఖాళీ. ఆ తర్వాత ఇవన్నీ ఉంటేనే మనకు ఖాళీ లేదు, సంపూర్తిగా నింపబడతాం. లేదంటే తర్వాత అంతా ఏంటి చెప్పండి, ఖాళీ ఇంక మరి. సో కాబట్టి ఖాళీ అయిపోకుండా ఉండాలి అంటే ఇప్పుడే నువ్వు బిజీగా ఉండాలి, చెయ్యాల్సింది చేసుకుంటూ పోవాలి. నువ్వు చెయ్యాల్సింది చేసుకుంటూ పోతే ఆయన ఇవ్వాల్సింది ఇచ్చుకుంటూ పోతాడు, జరగాల్సింది జరుపుకుంటూ వెళ్ళిపోద్ది. ఆ తర్వాత మేలులతో నీ హృదయాన్ని ఆయన ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు. ఇది చాలా సులభమైన ప్రక్రియ, భారమైనదేం కాదు. నా మాటలు, నా ఆజ్ఞలు భారమైనవి కావు, సులభమైనవి అన్నాడు. నిజమే. ఈత తెలిసిన వాడికి సముద్రం చిన్నగా ఉంటుందట, ఈత తెలియని వాడికి సముద్రం ఎలా కనబడద్దట? అమ్మో అన్నట్టు ఉంటుందట. అలాగే దేవుని వాక్యం ఎరిగి దేవుని పనిలో దిగిన వాడికి ఇదేం పెద్ద విషయం కాదే, చాలా సులభంగా ఉందే అనిపిస్తుంది. అదేమీ తెలియకుండా ఊహించుకుంటూ బతికేవాడికి అమ్మో ఇది చాలా భారమైనది,
ఇది చాలా ఘోరమైనది, ఇది చాలా ఇబ్బందికరమైనది. ఇశ్రాయేలీలు అలాగే తగలంటారు. వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, నా ఆజ్ఞలు నా మాటలు భారం 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 అనుకుంటున్నారు దుర్మార్గులారా. అది భారం కాదు, మీ బ్రతుకు భారం, మీ ఆలోచన విధానం మీకు భారం, దేవుని పని భారం కాదు అని చెప్పాడు. అలాగే యోహాను పత్రికలో కూడా చెప్తున్నాడు, నా ఆజ్ఞలు, నేను ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టే ఆజ్ఞలు ఇవ్వలేదంటున్నాడు. ఎంత ప్రేమగల దేవుడు, ఎంత కృపగల దేవుడు, ఎంత దయగల దేవుడు అయినా ఏమి ఇవ్వలేదట మనకి? బాధ పెట్టే ఆజ్ఞలు ఇవ్వలేదట, బరువులు మోపలేదట. ఏ తండ్రి కూడా తన కుమారుడు మోయగలిగిన దానికంటే ఎక్కువైన బరువు మోపడు. ఎందుకంటే తండ్రికి కొడుకంటే ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ కొద్దీ బరువు తాను మోస్తాడు తప్ప తన కుమారుడి మీద తాను కూడా మోయలేనటువంటి భారాన్ని తన కుమారుడి మీద ఏ తండ్రి మోపడు. అదేవిధంగా దేవుడు కూడా మన మీద ఏం భారాలు మోపలేదు. నువ్వు చేయగలిగినదే చేయమన్నాడు. నువ్వు చేయగలిగిందే చెయ్యి. నువ్వు ఎలా ఉండగలవో, నువ్వు ఏ విషయంలో కరెక్ట్గా ఉండగలవో ఆ విషయంలో నేను కరెక్ట్గా నిలబెట్టాలని దేవుడు అనుకున్నాడు తప్ప నీ మీద భయంకరమైన భారాలు మోపేసి నడవలేక మోయలేక ఎద్దులు కృంగిపోతున్నట్టుగా, బండి భారం మోయలేక ఎద్దులు కుంగిపోతున్నట్టుగా నీ బ్రతుకు కుంగదీయాలన్న ఆలోచన నీ తండ్రికి లేదు. ఆయన ప్రేమ గలవాడు, దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. కానీ అది కూడా మనకు నొప్పి వచ్చేసింది అనుకోండి. కొంతమంది ఉంటారు, మంచి స్వరం ఉంటుంది, పాట పాడరు. కొంతమందికి మంచి శక్తి ఉంటుంది, పని చేయరు. కొంతమంది దగ్గర బోలెడంత డబ్బు ఉంటుంది, దేవుని పనికి ఎవరు, దాచుకుని చచ్చిపోతారు. కొంతమందికి బోలెడంత ఆయుష్ ఉంటుంది, దేవుని పనిలో వాడరు. కొంతమందికి చాలా సమయం ఉంటుంది, కానీ ఆ సమయాన్ని దేవుని కోసం ఖర్చు చేయరు. చూసారా? ఇలాగ అన్ని తలాంతులు ఉన్నవాడు తన తలాంతుల్ని ఏం చేయడట? వినియోగించడు. వినియోగించాలి. ఇవ్వబడిన సమయంలో తలాంతుని ఏం చేయాలి? వినియోగించాలి. అందుకే నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను మీకు, ఒక శవం ముందుకు వెళ్ళినప్పుడు, చనిపోయిన వ్యక్తి ముందుకు వెళ్ళినప్పుడు కూర్చొని కాసేపు ఆలోచించుకోండి. ఆ స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. నేను ఈ ప్లేస్లో ఉండుంటే, నేను ఈ ప్లేస్లో ఒకవేళ ఉంటే నాకేమైనా పని ఉందా? ఇంకా నాకు పని ఏమీ లేదు, అయిపోయింది, నా పని ముగిసిపోయింది. నేను ఈ ప్లేస్లో ఉంటే నా పని లేదు. మరి ఏదో ఒక రోజు ఆ ప్లేస్లో ఉంటానా ఉండనా? చెప్పాలి. ఉంటానా ఉండనా? ఉంటాను. ఖచ్చితంగా ఉంటాను. ఖచ్చితంగా ఉంటాను. సందేహమే లేదు. ఏమీ లేదు, సందేహమే లేదు. సందేహం లేనంత ఖచ్చితంగా నేను ఏదో ఒక రోజు పెట్టిలో ఉంటాను. నాకు కూడా ఈ కార్యక్రమాలు జరిగిస్తారు. అప్పుడు అనిపించాలి మనకి, తండ్రి సమయం అయిపోయిన తర్వాత పని చేయుటకు నేను పాత్రుడను కాను. సమయం ఉండగానే నేను పని చెయ్యగలను. అందుకే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో. పాటలో రాశాం కదా, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, దేహముండగానే దేవుని మనసు తెలుసుకో. ఇదే కదా అనుకూల సమయం సోదరా, మరో దినం నీకుందో లేదో ఎరుగరా. కాలం ఎరిగి నిదుర మేలుకో, భారం కలిగి బ్రతుకు దిద్దుకో. గుర్తుపెట్టుకోండి, సెమినార్లో మన పాత పాటలన్నీ తవ్వండి, మీకు పుణ్యం ఉంటుంది. ఈ కొయ్యర్ టీములు ఉన్నారు కదా, మన రాజు వర్మ గారు, ఇంకెవరో రాంబాబు, పాటలు పాడే పిల్లలు ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇంకా మండపేట పిల్లలు, సంఘ పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి ఇంకా పిల్లలు. ఆ భారతి మీ చెల్లెమ్మ వస్తుందా? ఇంకా రాదా పాటలు పాడడానికి? వస్తుంది కదా. ఇంకా ఉన్నారు కదా ఇక్కడ మన పిల్లలు ఎవరైతే ఉన్నారో చక్కగా కొయ్యర్ టీం వాళ్ళు. మీరందరూ ఏం చేస్తారంటే, మన సైన్యములకి అధిపతి దగ్గర నుంచి లిస్ట్ అవుట్ చేసుకోండి పాటలన్నీ. సెమినార్లో ఇష్టం వచ్చినట్టు పాడేయండి. మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు అవకాశం ఇస్తాం. నిశిజాన్ గారు 3 రోజులు, ఆ నిశిజాన్ గారి టైం నిశిజాన్ గారికి ఉంటుంది, చంద్రకళ టైం చంద్రకళ చెల్లెమ్మకు ఉంటుంది, గిడియన్ గారి టైం గిడియన్ గారికి ఉంటుంది, మీ అందరి టైం మీకు ఉంటుంది. దాన్ని ముందే ఒక ప్రిపరేషన్, ఒక షార్ట్ ప్రిపరేషన్ చేసి మీ చేతులకి ఇస్తాం, ఒక చార్ట్. సో చక్కగా మీరు ఎవరైతే బాగా పాటలు పాడే పురుషుల్లో నుంచి మీరు, మన రాజు తమ్ముడు మన వర్మ గారు పురుషుల్లో నుంచి బయటికి తీసుకోండి. మీకు అనుకూలంగా పాడేవాళ్ళని ఈ రోజు నుంచే మీరు దాన్ని ఏమంటారు, ప్రాక్టీస్ మొదలు పెట్టండి. అర్థమైందా? నువ్వు 1 అంటే 2 అనకూడదు. మరి అలా ఉండకూడదంటే ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. సో మీకు ఇంకా 4 రోజులు టైం ఉంది. ఇదే చివరి చెప్పడం. ఇంకా
అలాగే టీము స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మంచి సింగర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఈ రోజు నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టండి. ఆ పాత పాటలన్నీ వినిపించండి జనాలకి. చాలామందికి తెలియదు. కొంతమంది అంటుంటారు, నన్ను మన దుబాయ్ వెళ్తే ఒక తమ్ముడు అంటున్నాడు, అన్న ఇది మీ పాట అన్న, నాకు తెలియదు అన్న అంటున్నాడు. నాదేరా ఆయన, నాదే 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 అనాల్సి వచ్చింది. సో కాబట్టి అదే శరీరమే నీవని అక్కడ పాడి వినిపించాను. శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం, నీ జననం శరీరంలో నుండి నిన్ను బయటికే రప్పించే నిజమేగా నీ మరణం. చాలా అద్భుతమైన లోతైన జ్ఞానాన్ని రంగరించి రాసినటువంటి పాటలు అవి. ఈ సంవత్సరం ప్రభు చిత్తమైతే 2 వస్తున్నాయి. ఇంకా అవకాశం ఉంటే ఇంకో 2 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. మరి టైం లేదు, నెలే ఉంది. సో ప్రభు చిత్తమైతే చూద్దాం. ఏదో విధంగా కొన్ని సత్య సంబంధమైన పాటలు మీ చేతుల్లోకి, మీ హృదయాల్లోనికి వచ్చేలాగా ఏర్పాటు చేస్తాను. సో ఆ పాటలు పాడటం వల్ల ఇంకా జనానికి సత్యం అర్థమవుతుంది. ఇప్పుడు కాలం నెరిగి నిద్ర మేలుకు అనే పాటలో భావం అదే. ఎందుకంటే ఎప్పుడు టైం అయిపోద్దో మనకి తెలీదు. ఉన్నప్పుడే మనం దాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం మంచిది కాదు. దుర్వినియోగం మంచిది కాదు. కాపాడుకోవాలి, దాన్ని నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకున్నప్పుడు ఆశీర్వాదకరమైన స్థితి ఏంటో మనం రుచి చూస్తాం. దేవుడు అబద్ధికుడు కాదు. దేవుడు మాట తప్పేవాడు కాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన ఎవరిని త్రోసివేయడు. నువ్వు రా, ఆయన ముందు మోకరిల్లు, ఆయనకు విధేయత చూపించు, ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయి. భారం అనుకో, అది భారమేం కాదు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, నా ఆజ్ఞలు భారమైనవి కావు. అయ్యి బాబోయ్ ఎంత భారం పెడేశారు మా మీద అనకూడదు. ఇది భారం ఏంటండి? ఇది భారం ఏంటి? మనకి దేవుని పని భారమా? చూడండి అక్కడ అంటాడు, చూడండి యోహాన్ గారు రాసిన మొదటి పత్రికలో చాలా స్పష్టంగా చెబుతున్నాడు, నా మాటలు భారమైనవి కావు అని. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చదవండి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనడమే ఆయన్ని ప్రేమించడం అంట. ఇంకేమనుందా? ఆయన్ని ప్రేమించడం అంటే ఏంటట? అది నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పే ప్రతివాడు ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను ఎవడు గైకొంటున్నాడో వాళ్ళందరూ దేవుణ్ణి ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. అంతే. ఆజ్ఞలు గైకొనడం ప్రేమించడమా? ప్రేమిస్తున్నానని చెప్పడం ప్రేమించడమా? అది ఆజ్ఞలు గైకొనడమే ప్రేమించటం. ప్రేమిస్తున్నానని చెప్పడం ప్రేమించడం కాదు. గాలి మాటలు అవి. మాటతోనూ నాలుకతోనూ గాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాము అంటాడు. అదే పత్రికలో పక్క పేజీలో ఉంది, 18వ వచనం 3వ అధ్యాయం. సో దేవుని మూలముగా ఈ ఆజ్ఞలు మనం పొందుకున్నాం కనుక ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఉందా? ఆయన ఆజ్ఞలు ఏం కావట? భారమైనవి కావు. అందుకని మన మీద దేవుడు ఏ భారాన్ని మోపలేదండి. మనం చేయగలిగిందే చేయమన్నాడు. మనం ఇవ్వగలిగిందే ఇవ్వమన్నాడు. ఇవ్వగలిగిందే ఇవ్వాలి, చేయగలిగిందే చేయాలి. నీ కలిమిలో నీకు దేవుడిచ్చిన దానిలో ఆ విస్తారమైన ప్రేమ కావాలి. అప్పుడు నీ విస్తార పాపాలు ఏమవుతాయి? క్షమించబడతాయి. విస్తారమైన ప్రేమ మన విస్తార పాపాలను ఏం చేసేసింది? క్షమించేసింది. ఇక్కడ పాపి కానివాడు ఎవ్వడు లేడు. విచిత్రం ఏంటంటే, నీ సంగతి నాకు తెలిసి అంటాడు. నీ బతుకు ముందు నీ సంగతి నువ్వు చూసుకో, ఆయనేమో నీ సంగతి నాకు తెలిసి అంటున్నాడు. అనడా లేదా? ఈ అన్ని పనికిమాలిన లాజిక్లు. నీ సంగతి నాకు తెలిసిలే, నీ సంగతి ఆయన తెలదేటి. ఇప్పుడు ఆయనకి నీ సంగతి తెలిసాకనే ఎక్కడికి వచ్చావు అని అడగాలి మనం. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు పరిశుద్ధుడిగా వచ్చావా, పరిశుద్ధుడు అవుదామని వచ్చావా అని అడగాలి. నువ్వు అసలు క్రైస్తవ్యంలోకి అడుగు ఎందుకు ఇట్టావు? దిస్ ఈజ్ ద అల్టిమేట్ క్వశ్చన్. నువ్వు అసలు క్రైస్తవ్యంలోకి అడుగు ఎందుకు పెట్టావు? ఈ ప్రశ్నకు ఎవడైనా ఏం సమాధానం చెప్పాలి చెప్పండి? ఓన్లీ వన్ ఆన్సర్.
ఏమని చెప్పాలి? నువ్వు అసలు క్రైస్తవ్యం అనే ఇంట్లోకి గడప ఎందుకు దాటావు చెప్పు, మా ఇంట్లోకి ఎందుకు అడుగు పెట్టావు అని అడిగితే ఎవ్వడైనా చెప్పాలి, నేను పాపిని గనుక క్రీస్తు మాట విని పరిశుద్ధుడిగా మారాలని నిర్ణయం తీసుకున్నాను గనుక క్రైస్తవ్యం అనే ఇంటిలోనికి నేనేం చేశాను, అడుగు పెట్టవలసి వచ్చింది. అర్థమైందా? లేకపోతే నువ్వేదో ఉత్తమోత్తముడు అయితే, నువ్వు మరొక జూనియర్ యేసు ప్రభు వారు అయితే నువ్వు ఇక్కడికి వస్తావేట అసలు? నువ్వు జూనియర్ యేసు ప్రభువి కాదు, సీనియర్ యేసు ప్రభువి కాదు, అసలు యేసు ప్రభు లాంటి వారు ఎవరు లేనే లేరు. ఆయన తప్ప, ఆయన ఒక్కరిని పక్కన పెడితే మనుషులందరూ ఒకే బడిలో చదువుకున్నారు. ఆదా మొదలుకు నేటి వరకు అందరూ చదువుకున్న బడే. ఇదివరకు కూడా చెప్పాను. ఆ బడి ఏ బడి చెప్పండి? ఏ బడి అది? ఇది దోసుల బడి కాదు, పాపపు బడి. పాపపు బడి, పాపపు బడిలో చదువుకున్నాం అందరం ఊహ తెలిసిన తర్వాత. సో అప్పటి నుంచి మనకు కావాలి ఇంకా, ప్రభువా నేను వస్తున్నాను తండ్రి, నేను ఎవరిని త్రోసివేయను, రండి మారు మనసు పొందండి, మీరు మారండి, మారితే నేను ఎవరిని తోసేయను, మారలేదా పోండి, రాకండి, అది ఆయన మాట. మారితే రండి, మారకపోతే గెట్ అవుట్, అవసరం లేదు పోండి, అంత ఖచ్చితంగా చెప్పేశాడు. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే, నాకు తెలిసిలే, ఏం తెలుసు నీ మొహం, ఏం తెలుసు నీ మొహం, నీకేమీ తెలీదు, ముందు నీ గురించి నువ్వు తెలుసుకో. ఎందుకంటే నీ గురించి అంతా ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. ఆయన తెలిసిన తర్వాతే నువ్వు ఇక్కడికి వచ్చావు, లేదా వస్తావు ఇటే. ఇప్పుడు అసలు మనం ఎందుకు వచ్చామండి క్రైస్తవంలో కంటే, వాక్యం విని పొడవబడ్డాం, వాక్యం పొడిచింది, మారు మనసు పొందాం. అమ్మో నేను నీతిని వెంటాడకపోతే తీర్పు దినాన లెక్కప్ప చెప్పాలి, నన్ను నరకంలో పడేస్తాడు, ఆ నరకానికి నేను వెళ్ళకూడదు, అది యుగయుగముల యాతన, యుగయుగముల బాధది, అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదని వాక్యం సెలవిస్తుంది. అలాంటి శోధనలోనికి, వేదనలోనికి, బాధలోనికి నేను వెళ్ళకూడదు గనుక, తండ్రి వలన కనికరం పొందాలి గనుక, నేను పరిశుద్ధుడను కావాలి గనుక, క్రీస్తు పరిశుద్ధతలో నాకు వాటా కావాలని వచ్చాము ఇక్కడికి. అలా వచ్చినోడు నీ సంగతి నాకు తెలిసిలే అని ఎలాగంటకండుతున్నాడు అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇద్దరు తెల్ల చొక్కాలు వేసుకొచ్చారట. ఒకడు అన్నాడట, నీ జేబు నిండా ఇంకు కక్కేసింది చూసావా అన్నాడట. ఏంటిది? నీ జేబు నిండా ఇంకు కక్కేసింది, నీ జేబు నిండా ఏ మరక ఉంది? ఇంకు మరక ఉంది అని, నేను చూడు ఎంత తెల్లగా ఉన్నాను అని చూపిస్తున్నాడు. అప్పుడు ఇంకొకడు వచ్చాడు నాగలాటోడు, డెప్ మీద కొట్టి వెనక్కి తిప్పాడు. ఆ వెనక చొక్కా అంతా డీజిల్ మరక ఉందట. అప్పుడు అన్నాడట, వాడికి ముందున్న చిన్న ఇంకు మరక కనబడుతుంది, నీ వెనక చాలా పెద్ద డీజిల్ మరక ఉంది. నీ ముందు తెల్లగుంది కదా, నా వెనక కదా నలుపు అని అనుకో, నువ్వు వాడికి ముందు మచ్చ ఉంది కదా, వెనక తెలుపు కదా అని అనుకో. అన్ని చొక్కాల మీద ఏమున్నాయి చెప్పండి? అన్ని చొక్కాల మీద ఏమున్నాయి? మరకలు ఉన్నాయి. మరక లేని చొక్కా ఎక్కడ ఎవరికి లేదు. అందుకే రక్షణ వస్త్రాలు కావాలి, మీ వస్త్రాలు మార్చుకోండి అన్నాడు దేవుడు. అందుకే ఏం మార్చుకోవాలి? మీ వస్త్రాలు మార్చుకోండి. అందరి వస్త్రాలకు మలినం ఉంది, అన్ని వస్త్రాలకు కల్మషం ఉంది, కనుక మీ వస్త్రాలు మార్చుకోండి. మీకు రక్షణ వస్త్రం కావాలని దేవుడు మనకు రక్షణ వస్త్రం తొడిగించాడు. ఇది ఎరిగిన మనం చులకనగా చూడడం. ఇంకా నీ సంగతి నాకు తెలుసు, ఆడి సంగతి నాకు తెలుసు, ఈమె సంగతి నాకు తెలుసు, ఆమె సంగతి నాకు తెలుసు, ముందు నీ సంగతి నువ్వు తెలుసుకో అని దేవుడు అంటాడు. కనుక భారమైనవి ఏవీ లేవు, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. భారం అనకండి, ఇంకెప్పుడు ఆ మాట రానివ్వకండి. ఇది చాలా భారం, నేను అంత ఉద్ధరించేశాను, ఇంత ఉద్ధరించేశాను. నీ మొహం ఉద్ధరించావు నువ్వు. దేవుడు నీకు ఇవ్వకపోతే నువ్వేం చేయలేవు. నీ బతుకంతా దేవుని వల్ల మేలు పొందుకుంటూనే ఉన్నావు. పొందుకోలేదా చెప్పండి? దేవుని వలన మేలు పొందని వాడెవడు? బైబిల్ అడుగుతోంది. బైబిల్ మరొక మాట అడుగుతోంది, దేవునికి ముందుగా ఇచ్చి ఆయన దగ్గర నుండి పొందుకొనగలవాడు ఎవడు? బైబిల్ అడుగుతోంది. దేవునికి ముందుగా ఇచ్చి ఆయన యొద్ద నుండి పొందుకొనగలవాడెవడు? నో వే, నో ఛాన్స్. దేవునికి ముందుగా ఇచ్చి మనం ఆయన దగ్గర పొందుకున్నది ఏది లేదు. సమస్తము మనకు ఆయనే ఇచ్చాడు. ఆయన యొద్ద నుండి మనం పొందుకున్నదే మనం తిరిగి ఆయన కొరకు ఇవ్వగలుగుతున్నాం. ఆయన మనకి ఇవ్వనిది ఏది మనం ఆయనకి తిరిగి ఇవ్వలేము. అందుకే దావీదు అంటాడు, ప్రభువా బంగారం ఇచ్చామని, దేవాలయ నిర్మాణం కోసం బంగారం ఇచ్చామని, దేవాలయ నిర్మాణం కోసం వెండి ఇచ్చామని, దేవాలయ నిర్మాణం కోసం ఇంకేదో ఇచ్చామని, నీ ప్రజలైన పిల్లలు ఒకవేళ హెచ్చించుకుంటారేమో తండ్రి అని అంటాడు. వాళ్ళందరికీ వినపడేలా చెప్తాడు.
నీవిచ్చినదే నేను మీకు తిరిగిస్తున్నాను తప్ప నేను తెచ్చి నీకు ఇచ్చేదేమీ లేదు తండ్రి. అది ఆయుష్ అయినా, ఆకారమైనా, ఆర్థికంగా అయినా, పరిచర్యపరంగా అయినా, కష్టపడినా, శ్రమపడినా, చెమట చొక్క నేల చిందించినప్పటికీ ప్రతిదీ ఆయన సొత్తు. ప్రతిదీ ఆయన సొత్తు. ఆయనదే ఆయనకి ఇచ్చుచున్నాము తప్ప మనదేది ఆయనకు ఇవ్వట్లేదు. అర్థమైందా? ఈ స్వసంపాద్యములో రెఫరెన్స్ దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయము 14వ వచనం ఏమంటాడు తెలుసా? ఈ ప్రకారముగా మనఃపూర్వకముగా, హృదయపూర్వకంగా, మళ్ళీ బలవంతాలు ఉండకూడదు. చాలా సంఘాల్లో చూడండి, ఇదిగో మీటింగ్ పెడుతున్నాం, నీకు 10,000, నీకు 10,000, నీకు 10,000, నీకు 5,000, నీకు 3,000. బాబు అలాగ అనకండి, తప్పది, అలాగ అనకూడదు. ఎందుకంటే అది దేవుని ఏర్పాటులో ఉన్నది కాదు. నువ్వు అలా చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇదిగో నువ్వు 10,000, నువ్వు 20,000 అన్నావు అనుకోండి, వాళ్ళ జీవితం ఎలా ఉందో మనకేం తెలుసు? వాళ్ళ లోపల ఎన్ని బాధలు ఉన్నాయో. ఆయనకు లోపల ఎన్ని బాధలు ఉన్నాయో. ఒక ఆయన అన్నాడట, నా కోటు పైకి అందంగా కనబడుతుంది కానీ లోపల నా బనియన్ బాగా చిల్లులు పడిపోయింది అన్నాడట. అది బాధలు అలాగ ఉంటాయి. నా కోటు పైకి బాగానే కనబడుతుంది కానీ నా లోపల బనియన్ ఏమైపోయిందట, చిల్లులు పడిపోయి ఉన్నాయి. కాబట్టి నన్ను పైన చూసి లోపల అర్థం చేసుకోకండి, లోపల వేరేగా ఉంది పరిస్థితి, లోపల వేరేగా ఉంది పరిస్థితి. సో కాబట్టి ఎప్పుడు కూడా ఇదిగో నువ్వెంత చేయాలి, మనిషికి 500 వేసేసాం, మనిషికి 1000 రూపాయలు వేసాం, మనిషికి 10,000 వేసాం, మనిషికి 50,000 వేసాం అనకూడదు. అసలు అనకూడదు. ఎందుకు అనకూడదంటే ఎవని సామర్థ్యము కొలది వాడు మనఃపూర్వకముగా దేవుని పని చేయాలి. ఎలా చేయాలి? మనఃపూర్వకంగా. బాబు నువ్వే నిద్రపోతున్నావు, వాక్యం వినేటప్పుడు నిద్రపోకూడదు. అది నా ముందు కూర్చొని నిలబెట్టేస్తాను చెప్తున్నాను. చదవండి. 29:14 ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు. అబ్బా నేనెంత మాత్రపు వాడను. అది తగ్గింపు అంటే. నేనెంత మాత్రం రాజు ఏమంటున్నాడు? నేనెంత మాత్రపు వాడను. అది ఆ లక్షణం ఉండాలి మనలో. దావీదుకుంది ఆ లక్షణం. తర్వాత మాట, నా జనులెంత మాత్రపు వారు, నేను అంత గొప్పోనేం కాదు, నీకు ఇచ్చేంత గొప్పోని కాదు తండ్రి. అలాగే నా జనులు కూడా నీకు ఇచ్చేంత గొప్పవారు కాదు తండ్రి. ఎప్పుడైనా అనుకున్నారా ఈ మాట మీ హృదయంలో? అనుకున్నారా? అనుకోలేదా? ఎప్పుడు అనుకోలేదండి బాబు, బలి ఎత్తున్నాను కదా నీకు అంటున్నానండి అంటారా? పరిచయుడిలాగా అనుకోండి, మనస్ఫూర్తిగా ఒకసారి అనండి, తండ్రి నీకు ఇచ్చుటకు నేనెంత మాత్రపు వాడను, నేనెంత మాత్రపు దానను. ఆ మాట ఎప్పుడు అనుకుంటూ ఉండండి. అప్పుడు మీకు అర్థమవుతుంది, నేను గొప్పవాడిని, నేను గొప్పదాన్ని, నేను ఇంత. దావీదే ఎంత అంటున్నాడు, ఏమీ లేదంటున్నాడు దావీదు. నువ్వు దావీదు కంటే గొప్పవాడు అయితే నువ్వు చెప్పు. దావీదు వీళ్ళందరిని వదిలేయండి. యేసుప్రభు ఏమన్నాడు? స్వయంగా కుమారుడై ఉండి ఏమన్నాడు? తండ్రి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే ఆయనవన్నీ నావి ఆయనవి కాదు, ఆయనవన్నీ నావి. నన్ను పంపినవాడు నాకంటే గొప్పోడు, నన్ను పంపినవాడు నాకంటే గొప్పవాడు అన్నాడు. ఆయన అన్నాడు, నేను అనలే సుమా, నేను ఆయన వాడను. అది యేసుప్రభు వారి తగ్గింపు. మరి ఆయనే అలా ఉంటే, దావీదు ఎలా ఉంటే మనం ఎలా ఉండాలి? పేర్లు చదవాలి. కొన్ని సంఘాల్లో పేర్లు చదవకపోతే నొప్పి వచ్చేద్ది. బన్నీ గారు 70 రూపాయలు, సాగర్ గారు 20 రూపాయలు, మధు గారు 30 రూపాయలు. ఈరోజు వచ్చారు మధు గారు. సో చదవాలి పేర్లు. అసలు ఎందుకు చదవాలి పేర్లు చెప్పండి? ఎందుకు చదవాలి? అబ్బే చదవకపోతే కుదరదండి. చెప్పాను కదా, ఒకసారి మీటింగ్కి వెళ్ళాను, నాకు వాక్యం ఇవ్వడానికి గంట ఆపారు.
గంట. ఈ గంట ఏమైనా పాటలు పాడారంటే హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. పోనీ దేవుని మాటలే కదా, పాటలే కదా అనుకునేవాడిని. పాటలు లేవు, ఏమి లేవు. సుబ్బయ్యమ్మ ఉప్పిచ్చింది, అప్పయ్యమ్మ పప్పిచ్చింది. వాళ్ళేమో సెంబు ఇచ్చారు, వీళ్ళేమో శాట్ ఇచ్చారు, వాళ్ళేమో బియ్యం ఇచ్చారు, వీళ్ళేమో 100 రూపాయలు, వీళ్ళేమో 50 రూపాయలు, వాళ్ళేమో 20 రూపాయలు. ఇంక ఇది చదవడమే. ఆ మైకులు ఇన్నేవాళ్ళకైనా సిరాకు వద్దా లేదో, ఈ కిందనున్న వాళ్ళు వాళ్ళ పేరు వచ్చినప్పుడు ముఖం అలా పెట్టుకున్నారు. మనమే అన్నట్టు, ఇటు ఉప్పుకి పప్పుకినా చింతపండుకినా అలా ఉన్నారు జనాలు. మరి ఏం చేస్తాం, మనమే మన పేరే అదిగో చెప్తున్నారు, మన పేరు చెప్తున్నారు అక్కడ అన్నట్టు. సో దావీదు లక్షణాలు భక్తులుగా మనం నేర్చుకోవాలి. దావీదు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో అది మనం నేర్చుకోవాలి. నువ్వు అడిగితే చెప్పకూడదు, అడగకుండా చెప్పాలి. నీ పరిచర్య గురించి అది గొప్ప, నువ్వు చెప్పకూడదు నీ డబ్బా. నా పేరు వీర్రాజు, మాదే వీర్రాజు, అంతా మాదే అనకూడదు. అంతా మీదేనా, మొత్తం మాదే అలాగనకూడదు. నువ్వు చెప్పుకోకూడదు, ఎవరు చెప్పాలి? ఎవరొకరు చెప్పాలి, లేదా ప్రభు చెప్పాలి. నువ్వు అడగకుండా చెప్పాలి, అంతేనా? ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు. సమస్తమును నీ వలనే కలిగెను కదా. సమస్తమును ఎవరి వల్ల కలిగేట? నీ వలనే కలిగిన కదా అని ఎంత అద్భుతమైన మాట అన్నాడంటే, నీ స్వసంపాద్యములో. బా బ్యూటిఫుల్ వర్డ్ అండి, బ్యూటిఫుల్ వర్డ్ అది. ఎవరి స్వసంపాద్యమట? దేవునిది. సమస్తము ఆయన మాట వల్ల కలిగింది. ఏది మనం తెచ్చుకోలే, చివరికి నీ తల మీద ఉన్న వెంట్రుకతో సహా. అర్థమైందా? నీ తల మీద ఉన్న వెంట్రుకతో సహా నీది కాదు, మరి ఎవరిది? దేవునిది. మంద కాదు. ఏదండి ఇక్కడ? ఏది మంద కాదండి, ఏది మంద కాదు, అన్నీ ఆయనవే. అందుకే అంటున్నాడు, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము అన్నాడు. ఆయన పని కొరకు ఇచ్చాము, కొంత ఇచ్చాము, అంతా ఇచ్చేయలేదు. మళ్ళీ కొంత ఇచ్చాను తండ్రి, కొంత ఇచ్చాము, మనఃపూర్వకంగా ఇచ్చాము, బాధతో ఇవ్వలేదు, ఆవేదనతో ఇవ్వలేదు, ఏడుస్తూ ఇవ్వలేదు, నీ పని కొరకు నవ్వుతూ ఇస్తున్నాను తండ్రి అని చెబుతున్నాడు. కొంత మీకు ఇచ్చి ఉన్నాము, మా పితరులందరి వలె మేము కూడా నీ సన్నిధిని అతిథులము, పరదేశులమై ఉన్నాము. ఇది అద్భుతం. మా పితరులందరి వలె, నేను గండ్రజన్ని కూడికలో చెప్పాను, నేను జ్ఞాపకార్థ కూడికలో. మన పితరులందరూ అతిథులు, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు ఖాళీ చేశాక మనం వచ్చి కూర్చున్నాం. అవునా? మీ తాతగారు, మీ అమ్మమ్మ గారు, మీ ముత్తాతలు అందరూ ఇప్పటికే అదే ఇంట్లో ఉండుంటే మీకు ఇరుగ్గా ఉండేది. అవునా? ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఇంక మీకు సరిపోదు, ఇంకా వాళ్ళందరూ ఉంటేనే. వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మనం ఎలా తింటున్నాం? ఫ్రీగా తింటున్నాం, అంతేనా? అలాగే ఉండిపోయారు అనుకోండి, ఇప్పటికి మీ కుటుంబం ఒక వృక్షం ఎంత ఉంటుంది చెప్పండి? పొట్టలో సీమల్లా కొలమంటూ ఉంటారు ఇంట్లో. అప్పుడప్పుడు ట్రైన్లు ఎక్కుతుంటాం చూడండి, ఏలాడుతూ ఒకడు, కూర్చుని ఒకడు, నుంచుని ఒకడు, ఒకడి మీద ఒకడు ఎక్కువ, ఒకడు పైన ముగ్గురు, కింద ముగ్గురు. ఇంకా ఊపిరి గాలి ఎలా వెళ్దామని గాలి కన్ఫ్యూజ్ అయిపోద్ది, అంతమంది ఉంటారు అందులో. అలా ఉంటుంది మన ఇల్లు. అప్పుడు ఎవడో వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండిపోతే, ఆదా మొదలుకొని అందరూ ఇక్కడే ఉన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది ఇల్లు? మనకేముండదు ఇంకా. వాళ్ళందరినీ మీరే పోషించాలనుకోండి, అబ్బా 100 ఎద్దుల బళ్ళు 2 ఎద్దులు లాగినట్టు ఉంటుంది. సో అలా ఏమి లేకుండా ఎవరి టైం అయిపోయాక వాళ్ళు వెళ్ళిపోతున్నాం చక్కగా. బాబు నీ ఎకరం నాదండి, తిను, ఎంతకాలం తింటావు? ఉన్నంతకాలం తింటావు. తర్వాత ఈ ఎకరం ఎవరిది? ఏమోనండి అంతే. నాదండి అన్నావు, తర్వాత ఏమోనండి అని అనాలి. ఎందుకంటే ఆ తర్వాత దాన్ని ఎవడ కొట్టేస్తాడో తెలియదు, ఆ తర్వాత ఎవడ పట్టుకుపోతాడో తెలియదు. ఒక ఇంట్లో 6-7 ఉన్నారట, ఎక్కడికో వెళ్తూ అందరూ చచ్చిపోయారట. ఇప్పుడు ఆస్తి ఎవరిది? ఎవడ కొట్టేస్తే ఆడిది. ఎవడో కొట్టేయకపోతే ప్రభుత్వానికి తెలిస్తే ప్రభుత్వం లాగేసుకుంటుంది. లేదా ఏ బంధువులో, స్నేహితులో, పక్కన ఉన్నోళ్ళో, ఎదురున్నోళ్ళో ఎవడికి తెలియదు అనుకోండి, మొత్తం మీద చక్కబెట్టేస్తారు. సో అలా ఉంటుంది జీవితం, మానవ జీవితం. అలాగని వాడేమైనా పట్టుకుపోతాడా? వాడిది ఇంకొకటి చక్కబెట్టేస్తాడు. అందుకే ప్రసంగ గ్రంథంలో చెప్తాడు, పాపాత్మునికి నిర్ణయిస్తారట పోగు చేసే పని. ఆయన కొరకు బ్రతికే వారికి ఇచ్చుటకు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వారికి ఇచ్చుటకు దేవుడు ఆ బాధ్యత ఎవరికి అప్పగిస్తారట?
మరి పాపాత్ముడా, నా కుమారుడు దేవుని పని చేస్తున్నాడు, నీ దాడికి ఎవరా అని ఆ పని ఆడికి అప్పగిస్తాడట. ఎలయనగా దైవ దృష్టికి మంచివానిగా నుండు వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడగువానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని పాపాత్ముడికి నిర్ణయిస్తాడట. ఆ పనిని ఎవరికి నిర్ణయిస్తాడట? పాపాత్ముడికి నిర్ణయిస్తాడట. సో కాబట్టి మనం ఏదో ఈ లోకంలో సాధించేసి పట్టుకెళ్ళిపోదాం అంటే ఏముండదు, ఉన్నంతకాలం అనుభవించాలి అంతే. అందుకని అన్నాడు, మా పితరులందరి వలె మేమును నీ సన్నిధిని అతిథులము పరదేశులమై ఉన్నాము, మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము. ఎంత అద్భుతంగా చెప్పాడో, నీడ ఎంత అస్థిరము, నీడ ఎంత అస్థిరము. 4 రోజులు కూడా అవ్వలేదు, అదిగో మీరు కూర్చున్న వెనక వచ్చి కూర్చున్నాడు గండిరాజు గారు. 3-4 టేబుల్ వేసుకున్నారు, పుస్తకాల దగ్గర పెట్టుకున్నారు, పెన్నులు పట్టుకున్నారు, సెమినార్కి ఏం చేద్దామని రాసుకున్నారు. మరి ఆ పుస్తకం ఆయన దగ్గర ఉందో మీకు ఇచ్చేసాడు? మీకు ఇచ్చాడా? ఆయనే రాశాడు ఏం చేద్దాం అనేది, ఎలా చేద్దాం, ఏమేమి నిర్ణయాలు, వంటలు ఏంటి, భోజనాలు ఏంటి, ఏవేంటి అవేంటి అన్నీ ఎవరికెవరికి బాధ్యతలు అప్పగించాలి. పాపం అక్కడ కూర్చొని రాశాడు. ఈరోజు మన మధ్యలో లేడు. రాసే సమయానికి ఆయనకి తెలియదు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నానని. రాసే సమయానికి ఆయనకి తెలియదు. ఆ రోజు అందరితో పాటు కలిసి టిఫిన్ కూడా చేశారు ఇక్కడ. అంతే, అయిపోయింది. మళ్ళీ ఆ తర్వాత ఆయన నన్ను కలవలేదు, నేను ఆయన కలవలేదు. ఇక కలిసే పని కూడా లేకుండా అయిపోయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళాకనే కలవాలి. సో అది బాధ. మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము, అది ఎప్పుడు వెళ్ళిపోతుందో ఏమవుతుందో తెలీదు. స్థిరముగా ఉన్నవాడు ఒక్కడునూ లేడు, స్థిరముగా ఉన్నవాడు ఒక్కడునూ లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరము కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే. ఎంత అద్భుతమైన విశ్వాస జీవితం చూడండి దావీదు గారిది. అందుకేనండి దేవుడు అంత హెచ్చించాడు ఆయన్ని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతను నేను ప్రేమిస్తున్నానన్నాడు. అంత హెచ్చించాడంటే కారణం ఆయనలో ఉన్నటువంటి ఆ సద్గుణాలు, ఆ తగ్గింపు, జ్ఞానం, వివేకం. దేవునిని సరిగా అర్థం చేసుకున్నాడు. నాది నేను ఇచ్చా అనలేదు, నేనిచ్చా నేను చేశా అనలేదు. ఆయనదే ఆయనకు చేశా, ఆయన పని ఆయన ఇచ్చిందే ఆయనకి ఇచ్చా. ఎంత మంచి గొప్ప మాటలు అవి. విశ్వాస నోట్లోంచి వస్తాయి ఈ మాటలు, బుద్ధిహీనుడి నోట్లోంచి వేరే విధమైన మాటలు వస్తాయి. బుద్ధిహీనురాల నోట్లోంచి వేరే విధమైన మాటలు వస్తాయి. అది జ్ఞాని నోట్లోంచి, దేవుని కుమారుల నోట్లోంచి, దేవుని పిల్లల నోట్లోంచి ఇలాంటి మాటలు వస్తాయి. దావీదు ఇలాంటి మాటలు వస్తాయి. దావీదు ఏమంటున్నాడు చూడండి, అదంతయు నీదే నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును, అందుకే ఇంత యథార్థంగా ఉన్నాను తండ్రి అంటున్నాడు. సీక్రెట్ నాకు తెలుసు తండ్రి, నువ్వు ఎవరిని ఇష్టపడతావు నాకు తెలుసు తండ్రి, అందుకనే నేను ఎలా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను. మనకి తెలియదు కొన్ని విషయాలు. మా ఆయనకి ఏ కూర ఇష్టమో తెలుసు, ఏ కూర వండితే సెట్ అయిపోతాడో తెలుసు, ఏం చేస్తే సెట్ అయిపోతాడో తెలుసు. కొంతమంది ఆడవాళ్ళట వాళ్ళ ఆయన ఇంటికి వచ్చేసరికి ఆయనకి ఇష్టమైన చీర కట్టుకుంటారట. అబ్బా, ఎవరికి ఇష్టమైన చీర? ఆయనకి ఇష్టమైన చీరలు కూడా కొన్ని ఉంటాయట. ఇదిగో ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావే బాబు అంటే, ఆహా అది ఈసారి ఏదైనా పని చేయించుకోవాలంటే ఏం చేయాలి? వచ్చేసరికి ఆ చీర కట్టుకు చక్కగా కూర్చుంటే సరిపోద్ది అనమాట. అంటే మా ఆయనకి ఈ చీర ఇష్టం అని తెలుసు, మా ఆవిడికి ఈ బట్టలు ఇష్టం అని తెలుసు. ఎవరిని తెలుసా? పాప మీ వాళ్ళని నిశ్చాదం జరగాలి, కుర్రాడిది ఆగిపోయిందంట, బాధకున్నాడు. పర్లేదు వెళ్ళాడు, అందరూ ఆదర్చాలండి, ఇంకో రోజు జరుగుద్దిలే, కంగారు పడకని చెప్పండి. సో వాళ్ళకి ఏమిష్టమో తెలుసు మనకి. భార్యకి ఏమిష్టమో, భర్తకి ఏమిష్టమో, తల్లికి ఏమిష్టమో, తండ్రికి ఏమిష్టమో, ఎలా ఉంటే వాళ్ళు క్యాప్చర్ చేయొచ్చో, ఎలా ఉంటే వాళ్ళని బొట్లో పడేయచ్చో, ఎలా ఉంటే వాళ్ళు మన మాట వినేలా చేసుకోవచ్చో, ఇవన్నీ తెలుసు. కానీ తెలియనిదల్లా ఏంటంటే చిక్కు ప్రశ్న. తెలియనిదల్లా ఏంటంటే నా దేవుడికి ఎలా ఉంటే ఇష్టం అది ఒక్కడే తెలిసి రావట్లేదు మనకి. అది తెలిస్తే ఇవన్నీ తెలియకపోయినా పర్లేదు, అది తెలిస్తే ఇవన్నీ తెలియకపోయినా పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. అది తెలియాలి మొదట.
ఏది తెలియాలి? నా తండ్రికి ఏది ఇష్టం, నేను యథార్థంగా ఉంటే నా తండ్రికి ఇష్టం. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. నీవు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నీవు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకముగా నీ పని కొరకు ఇచ్చేశాను తండ్రి. ఎలాగిచ్చారట? మనఃపూర్వకంగా ఇచ్చేశాను తండ్రి, మనఃపూర్వకంగా ఇచ్చేశాను. ఇది నాది కాదు. వేదవరాలు అలాగే ఇచ్చేసింది. మనఃపూర్వకంగా 2 కాసులు దేవుని సన్నిధిలో వేసింది, మనఃపూర్వకంగా. అందుకే ప్రభు ఆమెను ఘనపరిచారు, ప్రభు ఆమె గురించి గొప్పగా మాట్లాడారు. అది బలవంతపు కానుక కాదు, బలవంతపు కానుక కాదు, అలాగే నియమింపబడినది కూడా కాదు. క్రొత్త నిబంధన అయితే సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చేసింది, సంపూర్ణ స్వేచ్ఛ. అది స్వేచ్ఛాపూర్వకంగా ఉండాలని కోరుకున్నాడు దేవుడు. అంతే తప్ప బలవంతం లేదు, నిర్బంధం లేదు. నీ హృదయం ఎంతవరకు పరిగెడుతుందో అంతవరకు పరిగెత్తు. నీ హృదయం ఎంత చేయాలని ఆశపడుతుందో అంతా చేసేయి. నీ హృదయం నిన్ను ఎంతవరకు ప్రేరేపిస్తుందో అంతవరకు ప్రేరేపించబడు. అది దేవుని ఆత్మ వలన కలిగే ప్రేరేపణ. అలా పరిచర్య చేయి. అంతేగాని బెగబట్టొద్దు అంటాడు. ఏం చేయొద్దట? బెగబట్టొద్దు. లేనివాడు బెగబట్టడానికి ఏమీ లేదు, ఓపెన్గా ఉంటాడు. ఉన్నవాడు బెగబడుతుంటాడు. బెగబట్టే లక్షణం దేవుని కుమారుల లక్షణం కాదు. ఎందుకంటే ఆయన పని అన్నప్పుడు మన పని కాదు, ఆయన పని అన్నప్పుడు దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి మనస్సాక్షి మనకే ఉండాలి. అందుకే రాయించాడు. లేదా రాయించే పని ఉంది చెప్పండి ఇక్కడ. ఇప్పుడు ఎందుకు రాయించాడు? దేవుని గ్రంథంలో దావీదు యొక్క మాటలు గ్రంథంలో లిఖితం చెయ్యబడ్డాయి అంటే అర్థం ఏంటి? వీటిని మనం అనుసరించి నడుచుకోవాలి. ఇవి మనకి మార్గదర్శకాలు. మనం కూడా ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? దావీదు లాంటి లక్షణాలు కలిగి ఉండాలి. మనం కూడా దావీదు లాంటి లక్షణాలు కలిగి ఉండాలి. అలాంటి మంచి హృదయం ఉండాలి. దేవుడు నిన్ను హెచ్చించాడా, నువ్వు 10 మందికి ఉపయోగపడు. దేవుడు నిన్ను దీవించాడా, నువ్వు 10 మందికి ఉపయోగపడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను కలిమిలో స్థిరమైన స్థితిలో ఉంచాడా, నువ్వు ఉపయోగపడు. అరిమతు యోసేపే ఎందుకు ఇచ్చాడు సమాధి యేసుప్రభు వారికి? మీరు చెప్పండి. అరిమతు యోసేపే ఎందుకు ఇచ్చాడండి సమాధి? అరిమతు యోసేపుని దేవుడు హెచ్చించాడు, ఆ స్థితిలో ఉంచాడు. సమాధి కలిగిన వాడు కనుక సమాధి ఇచ్చాడు. అర్థమైందా? సమాధి కలిగిన వాడు కనుక తన కొరకు సమాధి ఏం చేసుకున్నాడట? తొలిపించుకున్నాడట. నాకు తెలిసి ఇంకా చాలామందికి ఉండే ఉంటాయి సమాధులు, కానీ అందరు ఎవరు? చాలామందికి ఇంకా ఏముంటాయి? సమాధులు ఉంటాయి, కానీ అందరు ఇచ్చారా? ఇవ్వలేదు. ఈయన మాత్రమే వచ్చి ఏం చేశాడు? ఆయన పార్థివ దేహాన్ని నాకు ఇవ్వండి, తీసుకెళ్ళి ఈ కొత్త సమాధిలో ఎవరూ ఎప్పుడూ ఉంచబడని ఒక కొత్త సమాధిలో నేను ఆయన్ని పెడతాను. అందులోనే ఆయన ఉండాలి. ఎవడో ఉన్న దాంట్లో ఆయన ఉండకూడదు. ఎవరు లేని, ఎవరు పెట్టబడనటువంటి ఘనత ఇవ్వాలి ఆయనకి. లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు తెలుసండి? ఆ రోజుల్లో రోమా సైనికుల లెక్కల ప్రకారం కొన్ని శవాల్ని సాయంత్రం అయ్యేంత వరకు వదిలేస్తారు, తర్వాత తీసేస్తారు. సాయంత్రం అయ్యే వరకు వదిలేసి తీసేస్తారు. చనిపోయినా కూడా కొంతమందిని ఈవినింగ్ వరకు వదిలించి తీసేస్తారట. ఈలో గద్దలు వచ్చి కళ్ళు పీక్కుపోవడాలు, తినేటాలు ఉంటాయి. సో అందుకని ఏం చేశారంటే, యేసుప్రభు వారు చనిపోయారన్న విషయం తెలిసిన వెంటనే పరుగుని వెళ్ళిపోయాడు పాప అరిమతు యోసేపు. ఆయన దించేసి ఘనపరచాలి. ఎంత ప్రేమ చూడండి. యేసుప్రభు వారు వెళ్ళిపోయినా ఆయన మీద ప్రేమ ఈయనకి తగ్గలేదు. పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకివ్వమని అడుగగా ఇచ్చేసాడట. తీసుకో. ఈయన ఎలాగో ధనవంతుడు, అరిమతు యోసేపు ధనవంతుడు, తన కొరకు సొంతంగా సమాధి తొలిపించుకుని ఉన్నాడు. అప్పుడు ఇచ్చే బాబు ఆయనకి ఇచ్చేశారు. ఆయన పట్టుకెళ్ళిపోయాడు, గర్వంగా పట్టుకెళ్ళాడు, ఘనంగా పట్టుకెళ్ళాడు. శుభ్రమైన నారబట్టతో చుట్టాడు. తాను రాతితో తొలిపించుకున్న సొంత సమాధిలో, కొత్త సమాధి, తనదైన కొత్త సమాధి, తన సొంత సమాధిలో ఆయన ఉంచాడు. ఆయన పెట్టి ఘనపరిచాడు. యేసుప్రభు వారిని ఘనపరిచాడు. అందరూ ఆయన్ని తృణీకరించి చంపేశారు. ఈ అరిమతు యోసేపు మాత్రం ఆయన హత్తుకొని మరీ ఘనపరిచాడు. చివరి సంస్కార కార్యక్రమాలు ఘనంగా చేశాడు. ఇప్పుడు మీరు ప్రపంచం అంతా చూడండి, ప్రతి చోట, ఈవెన్ మన భారతీయ సమాజంలో కానివ్వండి, ప్రపంచంలో చాలా సమాజాలలో
చివరి కార్యక్రమాలు గొప్పగా చేయాలనేటువంటి ఒక సంప్రదాయం, ఒక నిబద్ధత, ఒక సంస్కృతి ఉంటుంది. వెళ్ళిపోయిన వాళ్ళని ఎలా సాగనంపాలి? కొంచెం ఘనంగా సాగనంపాలి. వారి అంతిమ సంస్కారాలు ఘనంగా చేయాలి, గొప్పగా చేయాలి. యూదుల్లో అవి ఎక్కువ. అందుకని యేసుప్రభు వారిని అందరూ ఏదో ఒక అనాథ శవంలాగా వదిలేద్దాం అనుకున్నారు. సొంత తమ్ముళ్ళు రాలేదండి, అది గొప్ప విషయం. అమ్మొక్కతే వచ్చింది అక్కడికి, సొంత తమ్ముళ్ళు రాలేదు. ఆయనకి సంస్కారాలు నిర్వహించడానికి వదిలేశారు దుర్మార్గంగా. అప్పుడు తర్వాత మారారు. వాళ్ళు వదిలేసినా కూడా ఎవరు వదిలేయలేదు? వదిలేదండి అరిమత యోసేపు. ఏది విధంగానైనా సరే ఆయన ఘనపరచాలి అని తన కలిమిలో దేవుడి పని చేశాడు. అందుకే చిరస్థాయిగా నిలిచిపోయాడు. సువార్త ప్రకటింపబడుతున్నంత కాలం ఎవరి పేరు వినబడుతుంది? అరిమత యోసేపు పేరు వినబడుతుంది. సువార్త ప్రకటింపబడుతున్నంత కాలం. అక్కడ ఆ యోసేపు నీతిమంతుడు, ఫలించాడు కొమ్మ అయితే, ఇక్కడ ఈ యోసేపు నీతిమంతుడు కొన్నాడు. ఈయన కొత్త నిబంధన యోసేపు, ఆయన పాత నిబంధన యోసేపు. అదే పేరు ఈయన పెట్టుకున్నాడు. ఆ యోసేపు పేరు ఈయన పెట్టుకున్నాడు. సో ఈయన అంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. నా ప్రభు పని ఇది, నా ప్రభువును గనపరచాలి, నా ప్రభువును మహింపరచాలి, నా ప్రభువును ఉన్నతంగా చూపించాలి అని అనుకున్నాడు కనుక చూడండి తర్వాత మాట చదువుతాం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతులు ఎందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. 17వ వచనం. నేనైతే యథార్థ హృదయము గలవాడన ఇవన్నీ మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. ప్రజలను కూడా బలవంత పెట్టలేదు, వదిలేశాడు. మీ ఇష్టం, మీ కలిమిలో దేవుని పని చేయండి, మీ కలిమిలో దేవుని కొరకు ఇవ్వండి, మీ కలిమిలో ఆయన కార్యాభివృద్ధి కొరకు పాటుపడండి, ఆయనను మహిమపరచండి, ఆయనను సంతోషపరచండి. ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి, దావీదన్నీ సమకూర్చి సొలొమోను చేతిలో పెట్టాడు. ప్లానింగ్ కూడా ఇచ్చేశాడు. అన్నీ సమకూర్చి సొలొమోను చేతిలో పెడితే సొలొమోను మందిరం కట్టాడు. మందిరం కట్టాక ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఇందులోనూ ఉండవన్నాడు. ఏమన్నాడు? మందిరం కట్టాక ఏమన్నాడు? ఇందులోనూ ఉండవన్నాడు. నేను నిజంగా బైబిల్ ఎరిగిన కొత్తల్లో, బైబిల్ చదువుకుంటున్న కొత్తల్లో ఈ పాయింట్ గురించి ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, ఇదేంటిది ఇది? ఎంత పెద్ద ఖర్చుతో కూడినటువంటి ఎంత పని పెట్టుకున్నాక నువ్వు ఇందులో ఉండవని చెప్పించడానికి ఎంత అవసరమా అంటే, దేవుడు మనిషికి పాఠం నేర్పించడానికి ఎంత పెద్ద సెటప్ చేశాడా అనిపించింది నాకు. ఆకాశం నీ సింహాసనం, భూమి నా పాదపీఠం, నీ పాదపీఠం తండ్రి. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం. నేను కట్టిన మందిరము నిన్ను ఎలాగూ పట్టును. అర్థమైందా? మీరు నా కొరకు కట్టినటువంటి మందిరం ఏ పాటిది? అది నన్ను పడుతుందా? నాకు సరిపోద్దా అది? మరి ఎందుకు కట్టావు? అదే అర్థం కావట్లేదు ప్రభువా. నువ్వు ఎందుకు కట్టమన్నావో, నువ్వు ఎందుకు అనుమతి ఇచ్చావో, మా నాన్న ఎందుకు కట్టాలన్నాడో, మా నాయన మాట నేను ఎందుకు విన్నానో, ఎందుకు యాతన పడ్డానో, ఇన్ని సంవత్సరాలు ఎందుకు కష్టపడ్డానో, ఇంత బంగారం, ఇంత వెండి, అబ్బా చూసే జనాలు ఇంప్రెస్ అయిపోతున్నారట ఆ మందిరాన్ని చూసి. ఎంత బాగుంది అని అందరూ మాట్లాడుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆ మందిరం చూడడానికి వెళ్ళేవారట. ఇప్పుడు వెళ్ళకండి లేదు. అప్పుడు గొప్ప గొప్ప వాళ్ళందరూ ఏం చూడడానికి వెళ్ళేవారట? ఆ యెరూషలేములో ఉన్న సొలొమోను కట్టిన మందిరం చూడడానికి వెళ్ళేవారు. అంత గొప్ప కట్టేసి, అంత అద్భుతం కట్టేసి చివరికి తుస్మనిపించాడు. నీవు ఈ మందిరములో నివాసము చెయ్యవు, నువ్వు ఉండవు. నాకు అర్థమైన జ్ఞానం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ మందిరం సెటప్ అంతా ఎందుకు చేయించాడంటే, నేనుండని మందిరం కొరకే ఎంత శ్రద్ధ తీసుకున్నప్పుడు నేనుండే మందిరం కొరకు ఇంకెంత శ్రద్ధ తీసుకోవాలి సంఘమా అని మనకి చెప్పడం కోసం. అర్థమైందా? ఆయన ఉండని మందిరం కొరకే అంత తీక్షణమైన శ్రద్ధ, అంత జాగ్రత్త. అంటాడు, నీవు రక్తం చిందించావు గనుక, రక్తం ఒలికించావు గనుక ఈ పని నీకు తగదు. అంటే రక్తం చిందించేవాడు మందిరం కట్టడానికి అర్హుడు కాడు. నా కుమారుడు తన రక్తం చిందించాడు, ఇతరుల రక్తం చిందించలేదు.
తన రక్తం చిందించి ఒక మందిరం కడతాడు. అదే యేసుక్రీస్తు కట్టిన మందిరం. ఈరోజు మనం కడుతున్న మందిరాలు కూడా ఇవే. మీకు ఒక విషయం చెప్తాను, బాగా వినండి. సొలొమోను కట్టిన మందిరాన్ని ప్రపంచ ప్రజలందరూ చూడడానికి వచ్చారు. యేసుక్రీస్తు కట్టిన మందిరాన్ని దేవుడు మాత్రమే చూడగలడు. అర్థమైందా? సొలొమోను కట్టిన మందిరాన్ని ఎంతమంది చూడొచ్చు? ప్రపంచం అందరూ చూడొచ్చు. కానీ యేసుక్రీస్తు కట్టిన మందిరాన్ని ఎవరు మాత్రం చూడగలం? దేవుడు మాత్రమే చూడగలడు. ఇక్కడ అలాంటి మందిరాలు ఎన్ని ఉన్నాయో నాకు కనబడవు, కానీ ఎవరికి కనబడతాయి? ఆయనకి స్పష్టంగా కనబడతాయి. ఆయనకి స్పష్టంగా కనబడతాయి. ఇప్పుడు దేవుడు నాకు నీకు అప్పగించిన బాధ్యత కూడా అదే. నాయనా మందిరాలు కట్టండి, మందిరాలు కట్టండి. కడతాం. ఇప్పుడు సెమినార్ కూడా మందిరాలు కట్టే పనే. సెమినార్ అంటే ఏంటనుకుంటున్నారు? మందిరాలు కడతాం, కొత్త మందిరాలు కడతాం. ఇప్పుడు మీలో చాలామంది ఈరోజు దేవుని సన్నిధికి వచ్చారు. ఎలాగొచ్చారు? అలా కట్టబడిన వారుగా వచ్చారు. అవునా? కట్టబడిన వారుగా వచ్చారు. కొంతమంది కొత్త వాళ్ళు వస్తారు. మన పిల్లలందరూ ఆ రోజు గణరాజాన్ని అందరూ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మన పిల్లలందరూ నిర్ణయాలు. ఏమండి గణరాజాన్ని అన్నారు, మీరు ఎలా చేస్తారో అలా చేసేయండి, మీరు ఏది చెప్తే అది మేము ఫాలో అయిపోతాం, మీ ఇష్టం అండి. ఇంకా ఆయన ఎప్పుడైతే అంటాడు, మీ ఇష్టం, మీరు ఏది చెప్తే అది మేము ఫాలో అయిపోతాం, మీరు ఎలా చేస్తారో చేసేయండి, మీ నిర్ణయమే మా నిర్ణయం అని చెప్తాడు ఆయన. సో ఆ రోజు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ భోజనాల టోకెన్ల గురించి ప్రస్తావన వచ్చింది. పెడదామా తీసేద్దామా డైలమాలో ఉన్నాం. పెడదామా తీసేద్దామా? పెట్టినా గెయిన్ ఏం ఉండట్లేదు, మనకేం ఉపయోగపడట్లేదు. పెట్టకపోయినా ఇంక అంతే అవుతుంది. ఇంక మహా అయితే ఇంకా అదనపు భారం ఇంకో 3 లక్షలో 4 లక్షలో పెరుగుతుంది. అంతే తప్ప ఈ పెట్టి మనం చెడ్డ అనిపించుకోవడం ఎందుకంటే మొత్తం తీసేద్దామా అని అంటే అప్పుడు ఆయన అన్నాడు, మీ ఇష్టం అండి, మీరు బాగా ఆలోచించుకుని మీరు ప్రార్థన చేసుకుని మీ ఇష్టం అండి, మీకు ఇష్టమైతే పెట్టాలంటే పెట్టండి, తీసేయాలంటే తీసేయండి, మీరు ఏం పెట్టినా మేము ఫాలో అయిపోతామండి అన్నాడు ఆయన. ఇంకొంతమంది ఏమో పెడితే బాగుంటుందన్నయ్య అన్నారు. మరి కొంతమంది ఏమో మీ ఇష్టం అన్నయ్య, పెట్టకపోతే ఇంకా బాగుంటుంది అన్నయ్య, కొత్త వాళ్ళు వస్తారు కదా అన్నయ్య అన్నారు. ఆ కొత్త వాళ్ళు వస్తారు కదా అన్న మాట బాగా నాటుకుంది నాకు. కొత్త వాళ్ళు వస్తారు కదా అన్నయ్య, వాక్యం వినడానికి ఇంకా చాలామంది వస్తారు కదా. ఇప్పుడు కొంతమంది వస్తే పోనీ మేము ఎవరినైనా తీసుకొస్తే అక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్లో 500 పెట్టి మేము టోకెన్ కొనాలి 6 రోజులకి, లేదా ఒక్కరోజు టోకెన్ 100 రూపాయలు పెట్టి కొనాలి అంటే అందరికీ అవ్వట్లేదేమో అన్నయ్య. కొంతమంది ఉన్నారు చక్కగా కొన్నారు, నేనేం కాదని అనట్లేదు, సహకరించారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు దేవుని పనిది, మనం ఉచితంగా భోజనం చేయడం ఎందుకు, మనం ఒక 100 రూపాయలు ఇస్తే ఆ రోజు భోజనానికి నా వలన ఇంకొకడు తింటాడు కదా, లేనోడు తింటాడు కదా అనే మంచి మనసు ఉన్నవాళ్ళు టోకెన్స్ తీసుకున్నారు. ఒక్కొక్క ఆయన అయితే 1000 రూపాయలు ఇచ్చి టోకెన్ కొనేవాడు, ఒక ఆయన 2000 ఇచ్చి కొనేవాడు, అలా చాలామంది టోకెన్స్ తీసుకున్నారు. ఇంకా లాస్ట్ ఇయర్ మీ అందరికీ గొప్ప బెనిఫిట్ ఏంటంటే మన వాళ్ళకు కాదు బయట వాళ్ళకు కూడా చాలా గొప్ప బెనిఫిట్ ఏంటంటే మైనర్ బాబు గారు ఇక్కడికి రావడం. ఆయన వచ్చి వేదిక మీద ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయాడు, ఎవరైతే టోకెన్ తీసుకోలేని వాళ్ళు ఉన్నారో నా పేరు మీద తీసేసుకోండి, ఆ మనీ నేను పే చేస్తానని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. సో ఆయన వలన చాలామంది ఉచితంగా భోజనం చేసిన వారు ఉన్నారు, ఆయన పేరు చెప్పి కొంతమంది టోకెన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఆ మనీ ఆయనే పే చేశాడు. ఆయన ఆ ఆశీర్వాదం ఆయన కుటుంబంపై నిలిచి ఉండునుగాక. సో అలాగా చాలామంది పిల్లలు ముందుకు వచ్చారు, చాలామంది వచ్చారు, చాలామంది కష్టపడ్డారు, చాలామంది శ్రమపడ్డారు. ఇంక ఫైనల్గా నేను తీసుకున్న నిర్ణయం చెప్పేశాను మన పిల్లలకి, ఇంక ఈ సంవత్సరం భోజనాల టోకెన్లు అనేది పెట్టొద్దు, అవి ఫ్రీగా వదిలేద్దాం. వచ్చిన వాళ్ళు వస్తారు, తిండి కోసం అయితే ఎవరు అంత ఆశపడి వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే వచ్చిన వాళ్లకు కళ్ళు తిరిగి పడిపోకుండా యేసుప్రభు పెట్టినట్టు మనం కూడా ఏదో ఒకటి పెట్టాలి కనుక వాళ్ళను భోజనం వరకు మనం అనుమతి ఇచ్చేస్తే చాలామంది వచ్చి వాక్యం వింటారు కదా. వాక్యం వినేంత వరకు కదలకుండా కూర్చోబెడతాం. ఆ తర్వాత భోంచేసి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు, ఉండిపోయేవాళ్ళు ఉండిపోతారు. ఎందుకంటే ఈ సంవత్సరం ఇంకా వసతులు పెంచుతున్నాం. పైన కానివ్వండి, చూడండి ఎన్ని వర్కులు చేయించాం, అప్పటికిప్పటికే చాలా పనులు చేయించాం. ఇది మన భారమే, ఈ సమయంలో చాలా భారంతో కూడుకున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా. కానీ తప్పదు, లాస్ట్ ఇయర్ కంటే క్వాలిటీగా ఉండాలి, లాస్ట్ ఇయర్ కంటే గొప్పగా ఉండాలన్న ఆలోచనతో ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా చాలా పూర్తిగా లేదు. సో కాబట్టి స్త్రీలు పురుషులు ఎంతమంది వచ్చినా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చెయ్యాలి అని, వాక్యం వ్యాపించాలి, మందిరాలు కట్టబడాలని మేము అందరికీ ద్వారాలు తెరుస్తున్నాం. కష్టమైనా సరే అని అందరికీ ద్వారాలు తెరుస్తున్నాం. ఇప్పుడు అందరూ వస్తారు, అందరూ వింటారు, 6 రోజులు ఇక్కడే ఉండిపోతారు చాలామంది, 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు.
ఇక్కడే ఉండిపోతారు. సో ఉండి వారు వాక్యం నేర్చుకుని బలపడి కనీసం ఒక్క ఆత్మ రక్షింపబడితే చాలదా? ఒక్క మందిరం కట్టబడితే చాలదా? ఒక్క మందిరం కట్టబడితే చాలదా? అదొక్కటే మా కోరిక. అలాగే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. పడిపోయిన మందిరాలు చాలా ఉన్నాయి. ఎవరికి బొట్టెట్టి బతిమాలు రమ్మనం ఇక్కడికి. ఎవరికి కావాలంటే వాళ్ళు రావడమే కదా. పోస్టర్లు వేస్తాం, ఫ్లెక్సీలు పంచి పెడతాం, పబ్లిసిటీ చేస్తాం, రండి నాయన అని పిలుస్తాం, వచ్చేవాళ్ళు వస్తారు. బతిమాలం, రండి నాయన అని పిలవడం వరకే మన బాధ్యత. వస్తారు. వచ్చిన తర్వాత ఒకవేళ అందులో పడిపోయిన మందిరాలు ఏమైనా ఉన్నాయనుకోండి, మరి ఏమవుతుంది? తిరిగి కట్టబడుతుంది. అది వాక్యమే చేస్తుంది. పడిపోయిన మందిరాన్ని తిరిగి నిలబెట్టేది దేవుడే, పడిపోయిన వారిని తిరిగి కట్టేది దేవుడే, సత్యమునకు దూరంగా పోయిన వారిని దగ్గర చేసేది దేవుడే, సత్యమెరుగని వారిని సత్యంలోకి నడిపించేది దేవుడే. ఆయన సేవకులను, ఆయన విశ్వాసులను ఆయన వాడుకొని ఆయన పరిచర్య జరిగించుకుంటారు. ఆనాటి మందిరానికి అంత ప్రాధాన్యత ఇచ్చిన ఆనాటి ఇశ్రాయేలీలు, ఆనాటి దావీదు ఘనత పొందుకుంటే, ఈనాటి మందిరానికి ఎంత ప్రాధాన్యత మనం ఇవ్వాలి, ఎంత ఘనత పొందుకుంటాం? ఒకవేళ ప్రాధాన్యత ఇవ్వని పక్షంలో మనం ఎంత కిందకి దిగజారిపోతాం. దావీదు గారితో ఆనాటి ఇశ్రాయేలులతో పోల్చుకుంటే మనం ఎంత కిందకి వెళ్ళిపోతాం. సో కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మనఃపూర్వకంగా దేవుని పని జరిగించి మందిరాలు కట్టాలి. ఆ మందిరాలు హృదయ సంబంధమైన మందిరాలు. ఇది దేవుడికి మాత్రమే తెలుస్తుంది. ఒక మనిషి మారాడు, దేవునికి తెలుస్తుంది. ఒక మనిషి వ్యసనాల నుంచి విడిపించబడ్డాడు, దేవునికి కనబడే మందిరం అది. ఒక మనిషి తన అజ్ఞానాంధకారంలో నుండి బయటకు వచ్చాడు, దేవునికి కనబడే మందిరం అది. ఒక మనిషి తన పాత వృత్తి, పాత నీచ ఆలోచన విధానం నుండి బయటకు వచ్చాడు, దేవునికి కనబడే మందిరం అది. ఇలా ఎంతమంది హృదయాలు కట్టబడతాయో అవన్నీ దేవుని మందిరాలు. ఆ మందిరాలు కట్టడానికే మనం ప్రయాసపడుతున్నాం. ఆ మందిరాలు కట్టడానికే మనం కష్టపడుతున్నాం. ఆ మందిరాలు కట్టడానికే మనం శ్రమ పడుతున్నాం. శ్రమ పడాలి, బ్రతుకున్నంత కాలం జరగాలి. పాపం నేను గండేజ్ అనే పెద్దమ్మాయి చెప్తుంది, వాళ్ళ పెద్దమ్మాయి, నాన్నగారు ఇంకొక 2-3 సంవత్సరాలు చేసి వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేసుకుందాం అనుకున్నారు అన్నయ్య అని ఏడుస్తూ చెప్తోంది. వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేసుకుని ఆ జాబ్ ఏ చెల్లికో ఇప్పించేసి మీతో పాటు దేవుని పరిచర్యలో తిరుగుతానని చెప్పేవారు అన్నయ్య, చాలాసార్లు చెప్పారు అన్నయ్య మాకని బోర్ని ఏడవడం మొదలుపెట్టింది. నేను అన్నానమ్మ, 15 ఏళ్ళు నాతో పాటు ఉన్నాడమ్మా ఆయన. ఒకవేళ నాకు దూరంగా ఉన్నా నాతోనే ఉన్నాడు. ఆయన ఎక్కడున్నా నాతోనే ఉన్నాడు, నా మంచి కోరుకున్నాడు. మీకు ఎప్పటికీ చెప్తాను, చాలామందికి అర్థం కావాల్సిన విషయం చెప్తాను. ఆయన కులం ఏంటో, ఆయన గోత్రం ఏంటో నాకు ఎప్పుడూ తెలియదండి. ఇది పచ్చి నిజం. నేను ఎప్పుడు ఆయన అడగలేదు, ఆయన నాకు ఎప్పుడు చెప్పలేదు. కానీ ఆయన మా అన్నయ్య అని మనస్ఫూర్తిగా, నేను ఏదైతే చెప్పానో మా సుధాకర్ అన్నయ్య ఎంతో తను అంతే అని, అంత దగ్గర అయిపోయిన ఆత్మీయుడు నాకు. అంతే. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను, మా ఇంటికి వచ్చి ఆయన, భోజనం చేసేంతటి చనువు, అంత ప్రేమ. ఆయన ఎప్పుడు అడ్వాంటేజ్గా దాన్ని తీసుకోలేదు. నేను అన్నయ్య అని పిలిచేవాడిని, నోరారా గణరాజు అన్నయ్య అని పిలిచేవాడిని. ఆయన మాత్రం నన్ను మీరు అనేవాడు. అలాగ అనకండి అన్నా కూడా ఒప్పుకునేవాడు కాదు. మీరు దేవుని సేవకులండి అలాగ అనకండి అనేవాడు. నన్ను మీరు అనకండి, నేను మీకంటే వయసులో చిన్నవాడు కదా అన్నయ్య. ఎప్పుడు 2010 నుంచి అదే చెప్తూ వచ్చాను, 11 నుంచి. అస్సలు ఒప్పుకునేవాడు కాదు. ఎక్కడైనా మాట్లాడినా మీరు అనేవాడు. ఇదేందండి, నేను మీకంటే వయసులో చిన్నవాడిని, నన్ను మీరు అనకండి అన్నా కూడా అసలు ఒప్పుకోలేదు. అది ఆయనకున్న క్యారెక్టర్. ఒక కంప్లైంట్ లేదు ఆయనలో. ఎప్పుడు ఎవరి మీద కంప్లైంట్ చేయలే. ముఖ్యంగా నేను ఆయనతో 7 నెలలు 8 నెలలు మాట్లాడకుండా ఉన్న రోజులు ఉన్నాయి. అంటే ఏంటి, నేను ఎప్పుడు ఆయనకు ఫోన్ చేసేవాడిని కాదు. ఏదైనా అవసరం ఉంటే ఆయన చేసేవాడు, ఎప్పుడైనా నాకు అవసరం ఉంటే చేసేవాడిని. ఆయన వచ్చినా రాకపోయినా నేను పట్టించుకునేవాడిని కాదు, అడిగేవాడిని కూడా కాదు. ఏమంటే ఈరోజు రాలేదటి, వస్తే రాజమండ్రి రావాలి, లేకపోతే ఇక్కడికి వచ్చేవాడు. ఆయన ఎక్కడో చోటకు వచ్చేవాడు. ఆయన బిజీలో ఆయన ఉండేవాడు. ఇంకొక విషయం నిన్న కూడా చెప్పాను, ఆయన ఫోన్ నెంబర్ తీసేసాను నేను పోస్టర్లో నుంచి. గత 2-3 సెమినార్ల నుంచి మీరు చూసారు లేదో, ప్రతి సెమినార్లో ఆయన ఫోన్ నెంబర్ ఉండేది. గత 2-3 సెమినార్లుగా ఆయన ఫోన్ నెంబర్ తీసేశాను. ఇట్లా ఏనాడు నా ఫోన్ నెంబర్ ఎందుకు తీసావని ఆయన అడగలేదు. కానీ ఒక ఆయన వెళ్ళి అన్నాడట ఆయన దగ్గర, ఏమంటే బాబు మీ ఫోన్ నెంబర్ తీసాడు చూసారా. ఆయన మారిపోయాడు. ఏం చేశాడు, మీ ఫోన్ నెంబర్ తీసాడు చూసారా, ఆయన మారిపోయాడండి అని అంటే ఆయన అన్నాడట వెంటనే. తర్వాత తెలిసింది నాకు, ఆయన కూడా చెప్పలేదు, తర్వాత తెలిసింది నాకు ఆ విషయం. ఆయన వెంటనే అన్నాడట, ఏమయ్యా నా ఫోన్ నెంబర్ వేస్తే నేను వేయమని అడిగితే ఆయన వేయలేదు, నేను తీయమని అడిగితే ఆయన తీయలేదు.
ఆయన ఇష్టమే వేసాడు, ఆయన ఇష్టమే తీసుకున్నాడు. నాకు ఎందుకయ్యా ఇప్పుడు నా ఫోన్ నెంబర్ ఉంటే నేను ఆయనకి దగ్గర అవుతానా లేకపోతే దూరం అవుతాను, ఇలాంటి లింకులు పెట్టడానికి వచ్చే ఎలా అయ్యా బయటకు అన్నాడు. ఎందుకంటే నేను ఫోన్ నెంబర్ ఎందుకు తీసానో ఆయనకి తెలుసు, నాకు తెలుసు. ఆయన తలమునకలు అయిపోయి ఉంటాడు ఆ సిస్టమ్ ముందు కూర్చొని రోజు ఈ తలపోట్లు. ఆయనకి 10-11 అయిపోయేది డ్యూటీ. ఒకసారి వదిలేవారు కాదు, తెల్లవారుజామున కూడా వర్క్ చేసుకునేవాడు. అలాంటి ఆయన ఫోన్ నెంబర్ కానీ వేసామనుకోండి ఏమవుతుంది? ఎవరు పడితే వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు, అందులో మతోన్మాదులు కూడా ఉంటారు. ఇంకిష్టం వచ్చినట్టు ఫోన్లు చేసి ఆయన ఇబ్బంది పెడతా ఉంటే ప్రెజర్ పెరుగుద్దా తరుగుద్దా? పెరుగుద్ది. ఎందుకు ఆ బాధ? ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం, తీసేద్దామని చెప్పి తీసేసా. ఎప్పుడు అసలు దేనికి ఫీల్ అవ్వలేదు, అడగడు కూడా. ఏమైనా జరిగినా అడిగేవాడు కాదు, ఏం ఫీల్ అయ్యేవాడు కాదు. అంత మంచి మనిషి, అంత మంచి మనిషి. దేవుని పనిలో నుంచి దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. సో కాబట్టి మంచి లక్షణాలు మనం దేవుని పనిలో మనల్ని నిలబెట్టే మంచి లక్షణాలు అవి మనకు కావాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, అవి మనకు కావాలి. ఆయన కులాలు, ఆయన గోత్రాలు, ఆయన మతాలు, ఆయన ప్రాంతాలు నాకు అనవసరం. ఆయన మా అన్నయ్య అంతే, అది ఒక్కటే నాకు తెలుసు. ఇక్కడ చాలామంది కులాలు గోత్రాలు నాకు తెలియవు. ఎవడైనా ఒకవేళ లేని వార్తలు పుట్టించినా అది వాళ్ళ బుద్ధిహీనత తప్పితే, అది వాళ్ళ అజ్ఞానం తప్పితే నాకు నిజానికి తెలియవు. నేను ఎవరిని అడగను కూడా. మీ కులాలు ఏంది, మీ గోత్రాలు ఏంది, మీ మతాలు ఏంది నేను అడగను. ఇప్పటికే నాతో తిరుగుతున్న వాళ్ళు చాలామంది, పిల్లరాజు ఉన్నాడా, నాకు ఎప్పటి నుంచో తెలుసు. నీ కులం ఏంటో నాకు ఇప్పటికీ తెలియదు, కానీ నన్ను తమ్ముడు అంటాడు, నేను అన్నయ్య అంటాను. నిజం, పచ్చి నిజం ఇది. కావాలంటే అడగండి. ఇలా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏదో ఒక పని మీదో, ఏదో ఒక సర్టిఫికెట్లో, లేకపోతే ఇంకోటో ఇలాంటి వాటిల్లో అవి నాకు బయటపడ్డాయి. వాళ్ళు చెప్తే, నేను అడిగితే కదా, ఆమెకి అడిగాను నిన్ను, వాళ్ళు చెప్తే బయటపడతాయి. కొన్ని తెలుస్తాయి. లేదంట మా బన్నీ బాబు అంట, అదంటే వాళ్ళు చెప్తారు కొన్ని. ఈ పెళ్లి సంబంధాల వాళ్ళు కొంతమంది వస్తుంటారు నా దగ్గరికి. వాళ్ళు అంటారు, మేము పలానా ఉట్లు అండి, మాకు ఆ చుట్లు కావాలని అంటారు. అవతల పోండి, గట్టుదాట అవతల పోండి, మెట్లకి అవతల పోండి, మెట్లు కావడం పోండి అంటాను. అప్పుడు నేను, ఇప్పుడు మీ ఉట్లు సుట్లు మెట్లు మాకు పని చేయవు, అది మీరు పడండి బాబు, మాకు సంబంధం లేదు. మేము ఆ టైప్ ఆలోచన విధానం కలిగి లేము. మనందరం దేవుని పిల్లలం. అదొక్కటే మనం నేర్చుకున్నది. అదొక్కటే మనం నేర్చుకున్నాం, అదొక్కటే మనకు తెలుసు. ఇంకా మిగిలిన ఏమీ మనకి తెలియవు. సో కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటాడంటే, నేను హృదయపూర్వకంగా ఈ పని చేశాను. అడిగేటప్పుడు కూడా ఏమని అడిగాడు తెలుసా? అడిగేటప్పుడు కూడా ఏమని అడుగుతాడు తెలుసా? దినవృత్తాంతాలు 1వ గ్రంథం 29వ అధ్యాయంలో, కట్టబోవు ఆలయం మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవాకు గనుక ఈ పని బహు గొప్పది. 2వ వచనం, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఎత్తడి పనికి ఎత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలువిధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని. మనమైతే మైకులో చదివించేస్తాం ఇవన్నీ. ఎన్ని సంపాదించాడట? విశేషముగా సంపాదించాడట. విశేషముగా సంపాదించి తిని అన్ని కొడుకిస్తున్నాడు. ఇక్కడ చూడండి 3వ వచనం చివరి మాట, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. ఏ ఉండాలమ్మా దేవుని పని మీద? మందిరం కట్టాలనుకుంటున్నావా? మక్కువ ఉండాలి. మక్కువ అంటే ఏంటో తెలుసా? సత్యాన్ని వ్యాపింపజేయడం వల్ల ఒక మనిషి నిలబడతాడు. సత్యాన్ని వ్యాపింపజేయటం వల్ల పడిపోయిన వాడు తిరిగి లేస్తాడు. చాలామంది ఉన్నారు పడిపోయిన వాళ్ళు. వాళ్ళు లేవాలి, వాళ్ళు మారు మనసు పొందాలి, లేకపోతే రాలేరు మళ్ళీ దేవుని దగ్గరికి. మారు మనసు పొందకుండా ఎవ్వడు దేవుని చెంతకు రాలేడు. పడిపోయిన వాడు తిరిగి నిలబడాలి, మారు మనసు పొందాలి. మారని వాడు మారాలి, మారి దేవుని చెంతకు సత్యంలోనికి రావాలి. సో కాబట్టి మందిరం మీద మక్కువ ఉండాలి. ఆ రోజే అంత మక్కువ ఉంటే ఈరోజు ఇంకెంత మక్కువ ఉండాలి. అందుకే నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించి సత్యంలోనికి నడిపించు. సత్యం చెప్పు, జ్ఞానం నేర్పించు, వివేకం నేర్పించు, అజ్ఞానంలో నుండి బయటికి తీసుకొనిరా. మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులుగాక
నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను అన్నాడు. నా స్వంతమైన బంగారమును వెండిని కూడా నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను అని కింద అంటాడు. 5వ వచనం చివరి మాట, ఈ దినమున 5వ వచనం చివరి మాట, ఈ దినమున యెహోవాకు ప్రతిష్టముగా మనం కూడా ప్రతిష్ఠింపబడిన వారమే కదా, అవునా? సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము, నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము, నీ వాక్యమే సత్యము. అక్కడ ఏమంటాడంటే యెహోవాకు ప్రతిష్టముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా అని అడిగాడట. బలవంత పెట్టాడా అడిగాడా? చెప్పాలమ్మా, బలవంత పెట్టాడా అడిగాడా? అడిగాడు, బలవంత పెట్టలేదు. అంటే ఇప్పుడు మనఃపూర్వకముగా అంటే ఎవరి మనసులో వాళ్ళకి పుట్టాలి. ఇది దేవుని పని, ఇది సత్కార్యము, నేను దేవుని వాక్యం విని బలపడ్డాను, నేను దేవుని పని చెయ్యాలి. బాబు నాయన వాలంటీర్లు ఎక్కడున్నారు? ఆ గొడవ చూడండి. నేను దేవుని పని చెయ్యాలి, దేవుని పనిలో వాడబడాలి, ఆయన చిత్తానుసారంగా బ్రతకాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన చిత్త వ్యతిరేకంగా నేను కదలకూడదు అనే భావన మనఃపూర్వకంగా మనలో పుట్టాలి, మనఃపూర్వకముగా పుట్టాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఆయనకు ప్రతిష్టముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా అని దావీదు తన నోరు తెరిచి అడిగాడు. దేవుని పనికి అడగటం తప్పు కాదు, దేవుని పనికి బలవంత పెట్టడం తప్పు. దేవుని పనికి ఇమ్మని చెప్పడం తప్పు కాదు, దేవుని పని అని చెప్పి లాక్కోవడం తప్పు. సో కాబట్టి ఇది మనందరి బాధ్యత, సంఘమంతటి బాధ్యత. ఎవరైతే సత్యవాక్యం విని బలపడుతున్నారో వారందరి బాధ్యత. గనుక దేవుని పనికి ఇచ్చే హృదయం ఎవరికైతే ఉంటుందో వారికి ఇచ్చే హృదయం దేవుని దగ్గర ఉంటుంది. అర్థమవుతుందా? నా యొద్దకు వచ్చి వారిని నేనంత మాత్రము త్రోసివేయను. యెహోవాను బట్టి అనగా దేవుని బట్టి మీరు చూపిన ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ప్రభువును బట్టి మీరు చూపించారు ప్రేమ, మనిషిని బట్టి చూపించలేదు మీరు ఆ ప్రేమ. ప్రభువును బట్టి మీరు ఆ ప్రేమ చూపించారు కనుక దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన మిమ్మల్ని ప్రేమించువాడు, ఆయన మిమ్మల్ని విడువడు, ఆయన మిమ్మల్ని ఎడబాయుడు. మందిరాలు కట్టడం మన బాధ్యత. సో గనుక ఇది మందిరాలు కట్టే పని. గనుక ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని పని చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే మనస్ఫూర్తిగా దేవుని పని చేద్దాం అనుకుంటున్నారో, ఏ బలవంతం లేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకోండి మోకరించి, లేదా ఈ వాక్యం అయిపోయిన తర్వాత మీరు మోకరించి ప్రార్థన చేయండి. తండ్రి, జరుగుతున్నది మీ పని కనుక, నన్ను మీరు నిలబెట్టుకున్నారు కనుక, నాకు సమస్తాన్ని మీరే ఇచ్చారు కనుక, మందిరాలు కట్టమన్న బాధ్యత మీరు నా మీద పెట్టింది కనుక, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్త అనగా సత్యము, సత్యవాక్యము ప్రకటింపకపోతే నాకు శ్రమ. గనుక నేను సత్యమును ప్రకటించుటలో వెనుక తీయువాడనుగా ఉండకూడదనేది నాకు మీరు అప్పగించిన బాధ్యత తండ్రి. ఇదిగో నేను మోకరించి మీ సన్నిధిలో అడుగుతున్నాను ప్రభువా, జరుగుతున్న దైవ కార్యక్రమం అది మానవుని చిత్తం కాదు, మీ చిత్తం. మానవుని చిత్తం కాదు, మీ చిత్తం. మీ సేవకుడు మీ పని జరిగిస్తున్నాడు, మీకున్న పిల్లలు మీ పని జరిగిస్తున్నారు. తండ్రి, మీరు నన్ను ఎంత బలపరిస్తే నేను అంతగా ఈ పరిచర్యకు సహకరిస్తాను. నా బలాన్ని పెంచండి, నా శక్తిని, నా సామర్థ్యాన్ని ఇంకా పెంచండి. నేను మీ పనికి ఉపయోగపడే బలమైన పాత్రగా మారాలి. ఇంకా అనేక గొప్ప కార్యాలు నేను మీ సన్నిధిలో నిలబడి చెయ్యాలి. ఇంకా నా వల్ల కనీసం ఒక్కరైనా మేలు పొందుకోవాలి. కనీసం నేను ఒక 10 మందికైనా, లేదా ఒక 100 మందికైనా, ఒక 1000 మందికైనా భోజనం పెట్టగలిగే స్థాయి నాకు ఉండాలి. అలా నన్ను బలపరచు, నా హస్తాన్ని బలపరచు. నాకు ఆరోగ్యం ఇచ్చింది నీవే, నాకు ఉద్యోగం ఇచ్చింది నీవే, నాకు వ్యాపారం ఇచ్చింది నీవే, నాకు శక్తినిచ్చింది నీవే, లేదా నేను ఏదైనా పని చేయుటకు నాకు నేర్పరితనం ఇచ్చింది నీవే, జ్ఞానం ఇచ్చింది నీవే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నన్ను బలముతో నింపింది నీవే తండ్రి. గనుక నీ పరిచర్యకు నన్ను వాడుకో ప్రభువా. నాకు ఇష్టమైన పాట ఒకటి రాశాను, చాలామంది ఇంకా పాట నేర్చుకోలేనట్టుంది. అప్పుడప్పుడు పాడుతుంటారు ఎవడొకడు, పరమ తండ్రి నీ పనిలో నేనొక సాధనము, అర్హమైన పాత్రగా
నన్ను వాడుకొనుము. నాకు చాలా ఇష్టం ఆ పాట, అంటే చాలా ఇష్టం. అంత ఇష్టపడి రాసుకున్న పాట. ట్యూన్ కూడా నాకు చాలా ఇష్టం, అది చాలా క్యాచీగా ఉంటుంది ట్యూన్ అది. సో ఆ పాటలోని భావం అర్థమైతే మధురంగా ఉంటుంది ఆ పాట. జీవితకాలపు పర్యంతము నీ సేవలో నన్ను నడిపించుము, ఘనతకు నన్ను వినియోగించుము, సత్కార్యములకు సిద్ధపరచుము అనవరతము, నాదను ప్రతిదినము అది నీ సొంతము, గడిచిన ప్రతి క్షణము నీ కృపాదానము, నాదను ప్రతిదినము అది నీ సొంతము, గడిచిన ప్రతి క్షణము నీ కృపాదానము, పరమా తండ్రి పరమ తండ్రి నీ పనిలో నేనొక సాధనము, అర్హమైన పాత్రగా నన్ను వాడుకొనుము. ఆ పాట భావాలు అసలు ఆ లోపల చరణాల్లో అన్నిటినీ వాడుకున్నావు తండ్రి. కోత కూయటానికి కోడిని వాడావు, శకులు మింగడానికి చేపని వాడావు. సో గాడిదను నీ పనిలో వాడావు, బండి మోయటానికి ఆవుల్ని, ఇలా పాడి ఆవులు, ఇలా అన్నిటినీ నీ సేవలో వాడుకున్నావు తండ్రి. వాటికంటే శ్రేష్ఠులమేమేమో, వాటికంటే శ్రేష్ఠులమేమేమో నీ పోలికలో నీవు కనిన వారమై ఉన్నాము, నీ సేవ చేయవలసిన పనివారము. ఆ భావం అర్థమైతే కోడిని చూసినప్పుడు కోస్తది పేతురు, కూసేసింది, మనం కోసేస్తాం. అది కూస్తే మనం ఏం చేస్తాం? మేము కోస్తాం. నువ్వు కోస్తే మేము కోస్తాం అంటాం. నువ్వు కోసే కోడే ఏం చేసింది? ఆయన మాట విని కూసింది. కూసింది నిజంగా కుయ్యలేదనుకోండి, యేసుప్రభు ఏమైపోతాడండి? ఏమంటే జరగకూడదు, అలాగా సమస్య లేదు. యేసుప్రభువును అబద్ధికుడుగా చేయడానికి ఆ కోడికి మనసు లేదు, మరి మనకుందా? దానికంటే ఎక్కువ ఉండాలండి మనకి. ఆయన మాట నిలబెట్టాలి, అవసరమైతే ఏదైనా చేయడానికి రెడీ. శకిలు మింగడబెట్టండి, చేపకి శకిలికి సంబంధం ఉందట అసలు. చేపలు శకిళ్ళు ఎందుకు మింగుతాయి? పురుగులు మింగుతాయి, తిండి మింగుతాయి, అని దొరికితే నాచు మింగుతాయి. అవి తినే ఆహార పదార్థాల మీద శకిలు ఎందుకు మింగింది? అది దాన్ని తెలియక తింగర తిట్టది. శకిలు మింగి మళ్ళీ ఎక్కడ పెట్టుకుందట? నోట్లో పెట్టుకుందట. పట్టుకుని వచ్చింది, గేలం వేస్తే కొరకాలి. ఇప్పుడు ఆ గేలాన్ని సమిధలా మారింది, వధ. ఆ గేలాన్ని కొరికింది, తీశాడు, అంతే, ఇచ్చేసింది. ఇప్పుడు యేసుప్రభుకు పన్ను కట్టింది చేప. బా, యేసుప్రభుకే ఏం కట్టింది? పన్ను కట్టింది. నిజంగా చేపలకు పరలోకం ఉంటే అక్కడ రాజులాగా ఉంటుంది అది. చేపల పరలోకం ఎక్కడ ఉందో లేదండి, మీ ప్లేట్ మీద అరిగిపోవాలి, అవి పులిసైపోవాలి. నిజమే కదా మరి. యేసుప్రభుకు పన్ను కట్టడం ఏంటండి? యేసుప్రభుకు పన్ను కట్టిందండి చేప. అది గొప్ప చేప. అది దాని మీద వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు ఇజ్రాయిల్లో. పీటర్ ఫిష్ అంటారు, పీటర్ ఫిష్. తసదియ తెగమ్మేయడమే ఇంక అక్కడికి వెళ్ళాక. ఒకడికొక చేప ఆడేస్తాడు, ఇలా చెక్కిళ్ళు లాగేస్తాడు. ఆడు వండడం బాగోకో, నాకు ఎక్కడం బాగోకో నాకు చేప నచ్చలేదు. ఇదేం చేపరా నాయన ఇలాగుంది, గట్టిలాగా అనుకున్నాను. అంటే అది సరిగా ఉండుండోళ్ళు నాకు తెలిసి. ఎందుకంటే అంత జనాలు వచ్చేస్తుంటారు ఆటల మీద ఆటలు. మనకేంటే గొప్ప కొత్త వింత పాతకు రోత అన్నట్టు మనకి ఇక్కడ అంతకంటే గొప్ప చేపలు ఉండొచ్చు, కానీ మనకు ఆ రుచి ఎక్కదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం ఫిష్ అండి అది? పీటర్ ఫిష్ అండి. అంటే పీటర్ గారు ఒలక దొరికిన ఫిష్ అనండి. అదే సేమ్ డిట్టో, అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే దేశం, మీ అదే పెడతాం అన్నట్టు. మన భక్తులందరూ లైన్లో నిలబడిపోతారు. ఎంతో ఉంటుందో లైను, తెగ తినేస్తారంటక్క. అదొక వ్యాపారం ఆయన పేరు చెప్పుకొని. చూసారా ఎంత పెద్ద వ్యాపారం చేస్తుందో చేప. ఆ రోజు ఒక చిన్న పని చేసి ఇప్పటికీ దాన్ని ఎవరూ మర్చిపోకుండా దాని జాతి మొత్తానికి ఒక పెద్ద వ్యాపారం మొదలెట్టేసేలా చేసింది. అంతగా నిలిచిపోయిందనమాట ప్రజల హృదయాల్లో పీటర్ ఫిష్. పేతురుకు దొరికినటువంటి చేప, యేసు ప్రభువుకు పన్ను కట్టినటువంటి చేప. ఆయన పని దొరకడం అదృష్టం, ఆయన పనిలో వాడబడటం ఇంకా అదృష్టం. కనుక ఆయన పని మనఃపూర్వకంగా చేద్దాం.
ఆయన బలమును 13 వచనం 12 వచనం ముగించుకుందాం. 29:12 11 నుంచి చదువుదాం. 11 నుంచి చదువుదాం. 29:11 ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. సాతాను వశం కసమా? సాతాను గడిది ఇక్కడ పావలా లేదు ఆడిది. మళ్ళీ పదే చెప్పకపోతే మీరు ఆడిది అనుకుంటారు. ఇక్కడ పావలా లేదు. పావల గడ్డి పరకు కూడా సాతాంది కాదు. ఇక్కడ మొత్తం ఎవరివే? మనవే. మనవంటే ఎవరివే? డాడీవన్నీ ఎవరివే? మనవే. ఒక్క గడ్డి పరకు కూడా ఆడిది కాదు ఇక్కడ సాతాంది. ఏది ఆడి బాబు సొత్తు ఏమి లేదు ఇక్కడ, అంత మందే. టోటల్ వరల్డ్ మొత్తం ఎవరిది? కలిగి ఉన్నది ఏది? సాతాను లేకుండా కలగలేదంటావా? ఇటు కొంపదీసి అలాగని అంటావా? మూతి మీద వాతేహెత్తాడు ఆయన. కలిగి ఉన్నది ఏది? ప్రభువు లేకుండా కలగలేదు. ఎవ్రీథింగ్ అయిందే. అందుకే ఇక్కడ దావీదు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము నీదది. మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదనూ నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఇక్కడ ఒక పాయింట్ రివీల్ చేశాడు 12వ వచనం. ఐశ్వర్యమును, ఒకవేళ నీకు ఐశ్వర్యం ఇవ్వాలని దేవుడు అనుకున్నాడా, టక్మని ఇచ్చేస్తాడు అంతే, అది ఆయన ఇష్టం. ఐశ్వర్యం ఇవ్వాలని నీకు దేవుడు అనుకుంటే టక్మని ఇచ్చేస్తాడు. టక్మని. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. అర్థమైందా? ఐశ్వర్యమును గొప్పతనమును ఎవరి వల్ల కలుగును? నీ వలన కలుగును అన్నాడు. ఆయన ఇవ్వాలనుకుంటే ఎంతసేపు అండి, ఇస్తాడు, ఆయన ఇష్టం అది. నిన్న అబుదాబీలో బిగ్ టికెట్ అని ఒక లాటరీ ఉంటుంది. అది దాని గురించి నేను సెర్చ్ చేసి చూస్తున్నాను. ఎవరో కేరళకు చెందిన కుట్టప్పన్ అనే ఒక ఆయన పని మీద వెళ్ళాడంట అక్కడికి. పని కోసం వెళ్ళినాడు. ఎలా కొనుక్కున్నాడో మొత్తమే కొనుక్కున్నాడు. 25,000 దర్హమ్స్ ఆయనకి ప్రైజ్ మనీ తగిలింది. 25,000. 2,50,000 అనుకుంటా, సారీ 2,50,000 25,000. మా మాటలు కాదు అది, ఆయనకి వచ్చే కూలితో పోల్చుకుంటే చాలా ఎక్కువ. అప్పుడు ఆయన ఒక క్రైస్తవుడు, కేరళకు చెందిన క్రైస్తవుడు. ఆయన పేరు ఏదో సరిగా గుర్తులేదు, కుట్టప్పన్న ఏదో అనుకుంటున్నాను. ఆయన పేర్లు డిఫరెంట్గా ఉంటాయి కదా కేరళ వాళ్ళ పేర్లు, మొత్తం మీద ఏదో పేరు. అతను క్రైస్తవుడు. సో అదే ఇంకా ప్యూర్గా ఎవరి ఆశీర్వాదం అనుకోలేం కదా. అంతే, మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేస్తాడు, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన వర్షాన్ని కురిపింపజేస్తాడు. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో నిలబెడతాడో ఎవరికి తెలియదు. ఆయన ఇష్టం అది, చూడండి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవు, అందరికీ బలమిచ్చువాడవు నీవే అన్నాడు. హెచ్చించువాడవు నీవే, అందరికీ ఏది చేయాలన్నా ఆయన బలం ఇవ్వాలి. నువ్వు ఇక్కడ దాకా నడుచుకొచ్చావు, కాలు బాగా ముడుకులు నొప్పులెట్టేసింది అనుకో, రాగలవు. ఏంటి ఏదో బెనికి కాలు ఆసిపోయింది అనుకో, రాగలవు. ఇక్కడికి రాలేవు. కనీసం క్లచ్ తొక్కలేవు. యాక్సిలేటర్ తిప్పాలంటే చెయ్యి చక్కగా పనిచేయాలి. ఒకసారి లోపల ఎక్కడో నొప్పులు పట్టేస్తుంటే తెలీదు, ఒకసారి ఈ లోపల వచ్చేస్తుంటుంది డిసీజ్, తెలీదు, ఇబ్బందులు. సో ఏదేమైనా మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఎవరి వల్ల? దేవుని కృప, దేవుని దయ. మనకు బలమిచ్చేవాడు ఆయనే, శక్తినిచ్చేవాడు ఆయనే, సమాధానం ఇచ్చేవాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే. కనుక మందిరాలు కడదాం, ఆయన పరిచర్యలో వాడబడదాం, గొప్ప మందిరాలు కడదాం. ప్రభువా, నీవు నాకు అప్పగించిన పనిని నేను స్థిరముగా జరిగిస్తానని ప్రార్థిద్దాం. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన మనందరి కొరకు చేసే ప్రార్థన కనుక అందరం కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రభువుని అడుగుదాం. తలలు వంచండి, అందరూ ప్రార్థన చేద్దాం. లైవ్లో ఉన్న వారితో సహా అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడా, దయగల దేవ, కృపగల ప్రభువ, ఆనాడు దావీదు కట్టినటువంటి మందిరంలో మీరు లేరు, కానీ మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మీరు ఇప్పుడు కడుతున్న మందిరాల్లో మీరు ఉంటారు. ప్రభు, మాలో మీరున్నారు. ఇంకా అనేక మందిలోనికి మిమ్మల్ని పంపించాలంటే
మేము మీ సత్యం ద్వారానే మిమ్మల్ని పంపించగలం. మీ సత్యమే వాక్యము, వాక్యమే దేవుడు. ప్రభువా, ఆ దేవుడిని అనేకుల హృదయాలలోనికి పంపించే సత్కార్యాలు మా ద్వారా జరిగిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ఈ కార్యాలలో అనేక మంది దీవెన పొందుకొనున్నట్లుగా, అనేక మంది సత్యమునకు దగ్గరగున్నట్లుగా, అనేక మంది మీ సత్య వాక్యము చేత తృప్తిపరచబడినట్లుగా మీ సహాయమును మాకు అనుగ్రహించండి. జ్ఞానము, వివేకము దయచేయండి ప్రభువా. ఇది వరకటి కంటే గొప్పగా, ఇంతకుముందు జరిగిన వాటికంటే కూడా గొప్పగా ఈ సెమినార్ని జరిగించండి ప్రభువా. ఈ పరిచర్యలో వాడబడుతున్న ప్రతి హస్తమును బలపరచండి, ప్రతి శరీరమును బలపరచండి. వారికి ఉన్న వ్యాధి బాధల నుండి విడిపించి శక్తితో, బలముతో నింపండి. మీ పరిచర్యలో వాడబడుతున్న దేహములన్నీ బలముగా ఉండాలి తండ్రి. మీ పరిచర్యలో కష్టపడుతున్న ప్రతి దేహము శక్తిగా ఉండాలి. బలము, దానము మీరు అనుగ్రహించేవి గనుక తండ్రి, ప్రతి ఒక్కరికి శక్తినివ్వండి. తొట్టుపాటు లేకుండా, అల్లరి లేకుండా ప్రభువా, ఘనత కోరకుండా తమ్మును తాము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ మరణమైపోవలసిన వారము మేము అనే విషయాన్ని స్మరణకు తెచ్చుకొని మీ పిల్లలు మీ పరిచర్యలో వాడబడడానికి సహాయం దయచేయండి. ప్రతి హస్తాన్ని బలపరచండి తండ్రి. మీకు ఇచ్చుటకు మేమేపాటి వారము, మీకు ఇవ్వగలిగే సామర్థ్యం మాకు ఇవ్వండి తండ్రి. మాలో నుండి మీరు మీ పని జరిగించుకోండి. మాలో ప్రేరేపణ పుట్టించి మీ పరిచర్యకు మమ్మల్ని వాడుకోండి ప్రభువా. ఒక్క రూపాయి కూడా తండ్రి మోసపూరితంగా కానీ, వ్యర్థముగా కానీ, పాడుగా కానీ మీ పిల్లలు చేయకుండా ప్రతి రూపాయికి మీకు లెక్క చెప్పవలసిన వారమని గుర్తెరిగి, భయము కలిగి, భక్తి కలిగి ఈ సత్య వాక్య పరిచర్యలో, సత్కార్యంలో పిల్లలందరినీ పాలిభాగస్తులుగా చేయండి. ఎవరు ఏ పని కొరకు నియమింపబడుతున్నారో ఆ పనిని వారు ఇష్టపూర్వకముగా జరిగించుటకు వారికి ఆరోగ్యం ఇవ్వండి, శక్తినివ్వండి. మీ పని చేస్తున్న ప్రతి శరీరము కదిలింపబడునుగాక. మీ పని చేస్తున్న ప్రతి శరీరం మీద మీ శక్తి ఉదయించునుగాక. మీ పని చేస్తున్న ప్రతి శరీరమునకు మీ దూతల కాపుదల లభించునుగాక. అలాంటి ధన్యత మీ బిడ్డలందరికీ దయచేసి సర్వకాల సర్వావస్థల యందు మీ శక్తి చేత, మీ బలము చేత మేము నడిపింపబడినట్లు ప్రభా, మీ నామ మహిమార్థమై మేము జీవించినట్లు మీ కృపను మాకు తోడుగా ఉంచమని ప్రభా, జరుగుతున్న కార్యక్రమాలన్నిటిలో మీరు తోడుగా ఉండి ప్రభా, మా ప్రయాస కంటే కూడా మిమ్మల్ని మహిమపరిచే స్థితి మాకు ఎక్కువగా ఉండునట్లు ప్రభా, మా యొక్క శ్రమ కంటే కూడా మా హృదయానందము మిమ్మల్ని స్తుతించుటకు ప్రభా సిద్ధపడినట్లు, పాటలు పాడువారు, పరిచర్య చేయువారు ప్రభా, భోజనము సిద్ధపరిచేవారు, కష్టపడువారు ప్రభా, ప్రయాణాలలో ఎంతమంది అయితే ప్రభా ముందుకొచ్చి ఇప్పటి వరకు ఇక్కడ పని జరిగించడానికి సిద్ధపడుతున్నారో వారందరికీ కూడా మీ తోడు దయచేయండి. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి తండ్రి. సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ సత్యమును మాత్రమే వారి నోటి వెంట మేము వినున్నట్లుగా వారి హృదయాలు తెరవండి. మీ పిల్లలతో మాట్లాడండి. మీ జ్ఞాన వివేకములు దయచేయండి. మీ సేవకుడిగా నన్ను ఇంకా బలముగా వాడుకోండి. ఇది మీరు నాకు అప్పగించిన పరిచర్య తండ్రి. నేను మీకు లెక్క చెప్పవలసిన వాడనై ఉన్నాను. మీ పిల్లలందరి విషయమై నేను మీకు లెక్క అప్పగించవలసిన వాడనై వారి ఆత్మలను కాయిచున్నాను తండ్రి. మీ శక్తితో, మీ బలముతో నన్ను ఇంకను నింపండి. అనేక ప్రాంతాలకు మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం ప్రభా. దుబాయ్లో ఘనంగా మీ యొక్క సేవ జరిగించినందుకు స్తోత్రం తండ్రి. అక్కడున్న సేవకుల్ని, సంఘాలని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎత్తబడిన వాక్యం అక్కడున్న వారందరిలో 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఫలింపజేయండి. మా ప్రయాణాల్లో తోడుగా ఉన్నారు, పరిచర్యలో తోడుగా ఉన్నారు. మీ కృపను ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచండి. మీ సహాయమును, సమాధానమును ఎల్లప్పుడూ మా మీద, మా కుటుంబాల మీద, మా పిల్లల మీద ఉంచండి తండ్రి. మీ పరిచర్యలో వాడబడుతున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఏ కుటుంబాన్ని మీరు విడువరు, ఎడబాయరు. ఎవరి బిడ్డలను మీరు విడువరు, ఎడబాయరు. వారికి రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు మీరు దయచేయబోతున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా, ఇక నెల దినములలో ప్రభా మేము ఈ మహాపరిచర్యను మొదలు పెట్టబోతున్నాం. ఈ మహాపరిచర్యకు ఎదుర్కొని సిద్ధపడబోతున్నాం కనుక ఇక్కడ నాతో ఉన్న నా తమ్ముళ్ళను, చెల్లెమ్మలను, అక్కలను, అన్నలను అందరినీ దీవించండి. వారి కష్టమును మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి శ్రమను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యలు ఇంకా బలముగా మీ బిడ్డల్ని వాడుకోండి తండ్రి. తొట్టిల్లిపోయిన ఆత్మీయ జీవితాలు గల వారికి మారు మనస్సు దయచేయండి, వివేకము దయచేయండి, జ్ఞానముతో నింపండి. మూర్ఖత్వపు హృదయాలను బట్టి తండ్రి మీరు బాధపడుతున్నారని నమ్ముతున్నాం ప్రభువా. అలాంటి మూర్ఖత్వపు హృదయాలలోనికి మీ మాటలు వెళ్ళి వారు మారు మనస్సు పొందినట్లు, మీ సత్యం వైపు తిరుగునట్లు, అనేక మంది అన్యజనులను సత్యవాక్యంతో స్థిరపరిచి నిలబెట్టబోయే రోజులను ప్రభా మాకు అనుగ్రహించమని, ఇంకా మీ పరిచర్యలో బలముగా మీ బిడ్డలందరినీ వాడుకోమని, ఏ అపాయము సంభవించకుండా వెనక ముందు మీ దూతలను కంచెగా ఉంచమని ప్రభా, ఎవరైతే ప్రభా మీ సేవ కొరకు సమర్పించుకొని ప్రభా సిద్ధపడుతున్నారో యవనస్తురాళ్ళు వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి.
ప్రభా, ఏ బిడ్డలైతే ప్రభా, ఏ తల్లిదండ్రులైతే తమ బిడ్డలను సేవకు సమర్పిస్తున్నారో, పరిచర్యకు సమర్పిస్తున్నారో, వారిని, వారి కుటుంబాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ నామ మహిమార్థమై మమ్మల్ని అందరినీ బలపరిచి, స్థిరపరిచి ముందుకు నడిపించమని ప్రభా, మీ సేవ కొరకు ఏ గుప్పిలి విప్పబడుతోందో ప్రతి హస్తమును మీరు బలపరచండి, దీవించండి. గొప్ప కార్యాన్ని జరిగించుకోమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.